క్వాలిటీ హెల్త్ కేర్ ప్రజలకు అందించడము, గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలాగా వైద్యులని అక్కడ డెప్యూటీ చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇటీవల కాలంలో తగిన అర్హత లేకుండానే గ్రామాలలో వైద్యం చేస్తున్నారు అనేటటువంటి పేరుతో ఆర్ఎంపీలుగా పిఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్ పేరుతో ప్రాక్టీస్ చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. అయితే గతం నుంచి కూడా ఆర్ఎంపీలు పిఎంపీలు గ్రామాలలో ప్రజలకి వైద్య సేవలు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్న క్రమంలో వీళ్ళ అర్హతలేంటిది, ఆ వైద్యం చేయడానికి ఉండాల్సిన శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడం కోసం గతంలో ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి. అందులో భాగంగా ఇప్పటికీ కూడా వాళ్ళు వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారు. సో మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారంగా వీళ్ళకి వైద్యం చేసే అర్హతే లేదనే నిబంధన ఒకవైపు, వీళ్ళు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో హెల్త్ కేర్ అనే సర్వీసెస్ అందడమే కష్టంగా మారుతున్న ఇలాంటి పరిస్థితులలో అసలు ఈ వ్యవస్థ ఉండాలా వద్దా, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం ఏంటి, ఆ ప్రత్యామ్నాయం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వము ఈరోజు మరి ఏం చేయబోతున్నది, వీటికి సంబంధించిన అంశాల మీద గత వారం జరిగిన చర్చలో మెడికల్ కౌన్సిల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. ఈరోజు గ్రామాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆర్ఎంపీలు పిఎంపీల వాళ్ళ వర్షన్ వినిపించడం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దిశ ఈ చర్చా వేదిక కార్యక్రమాన్ని చేపట్టింది. అందరికీ ఒకసారి వెల్కమ్. ఈ చర్చలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ కమ్యూనిటీ హెల్త్ కేర్ అసోసియేషన్ల సమాఖ్యకు చెందినటువంటి ప్రెసిడెంట్ శంకర్ ముదిరాజు గారు ఉన్నారు. మన తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాల్లో పరిచితమైన జన విజ్ఞాన వేదిక పేరుతోటి దీర్ఘకాలం పాటు అనేక అంశాల మీద అవగాహన కలిగించి ఇప్పుడు విజ్ఞాన దర్శిని పేరుతో ఉన్నటువంటి రమేష్ గారు ఉన్నారు. అట్లానే తెలంగాణ పారామెడిక్ అసోసియేషన్ ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించినటువంటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అట్లానే హుసేన్ గారు, ఈయన కూడా రాష్ట్ర పిఎంపీ ఆర్ఎంపీ పారామెడిక్స్ కమ్యూనిటీ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత మోహన్ గారు, ఈయన కూడా పిఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆర్ఎంపీ పిఎంపీల అవసరం ఏంటిది, ఎందుకు ఉండాలి, ఒకవేళ ఇది లేవన్నప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఎలా ఉండాలనే అభిప్రాయాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ చర్చా వేదికలో దిశ తరపున మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు గారు కూడా పాల్గొంటున్నారు. అందరికీ కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా శంకర్ ముదిరాజు గారు, మీతో మొదలు పెడదాం. అసలు ఆర్ఎంపీ అంటే ఏంటి, పిఎంపీ అంటే ఏంటి? మీరు చెప్పే డెఫినేషను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు, వాళ్ళ డెఫినేషన్ ప్రకారం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటారు. నిజంగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? మిమ్మల్ని పేరుతో పిలవాలన్నా, పేరుకు ముందు డాక్టర్ అని పిలవాలన్నా? ఒకవేళ డాక్టర్ అని పిలిస్తే డాక్టర్ అనేటటువంటి రికగ్నిషన్ ఎవరిచ్చారు? నమస్కారాలు దిశ టీవీకి. ఇవాళ ఆర్ఎంపీ పిఎంపీ అనేది 76-78 వరకు ఉన్నది రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్ఎంపీ ఏదైతే ఉందో రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఈ ఆనాడు ఏదైతే ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు టెస్ట్ పెట్టి, అప్పుడంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ డిహెచ్ఎంఎస్ కానీ వీళ్ళు లేనున్నప్పుడు ఈ ఆర్ఎంపీలకే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చి వీళ్ళకు సంవత్సరానికి ఒకసారి రినివల్ చేసేటువంటి ప్రక్రియను నిలిపివేసిన తర్వాత, అంటే అందరికీ ఇవ్వలేదు అప్పటి నుంచి ఎప్పటి తరతరాల నుంచి తాతల తండ్రుల నుంచి వంశపారంపరంగా చేస్తూ వైద్య వృత్తిలో కొనసాగుతూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్గానే కొనసాగుతున్నారు. వీళ్ళ డెఫినేషన్ ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, పిఎంపీ అంటే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇప్పుడు ప్రతి వృత్తికి ఒక ప్రొఫెషన్కి ఒక అర్హత ఉంటుంది, ఎక్సెప్ట్ పాలిటిక్స్. వాళ్ళకి మాత్రం ఏ అర్హత ఉండదు. ఏ ప్రొఫెషన్ చేయాలన్న అర్హత ఉంటుంది. ఆర్ఎంపీలు పిఎంపీలకు ఉండాల్సిన కనీస విద్యార్హత ఏంది, ఆ విద్యార్హతలు ఉన్నాయా వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి? ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ 2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 87.5% ఎబోవ్ ఇంటర్మీడియట్ పైన ఉన్నారు. డిగ్రీ, పీజీ, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, తర్వాత డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా ఉపాధి లేక ఎక్కడ వెళ్ళలో తెలియక ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర 10 ఏళ్ళు పనిచేసి తర్వాత కన్న తల్లిని ఉన్న ఊరు నిడిచి పల్లెటూరు, గిరిజనవాడ, కార్మికవాడ, మురికివాడని ఎంపిక చేసుకొని అక్కడ వెళ్ళి ఈ వృత్తి తన నైపుణ్యత ప్రాథమిక స్థాయిలో వైద్యం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇవాళ మమ్మల్ని మేము వైద్యం చేస్తున్నాం, మమ్మల్ని వైద్యుడని పిలుస్తున్నారు.
ఇవాళ డ్రైవర్ను డ్రైవర్ అని పిలిస్తే కూలీని కూలీ అని పిలుస్తారు, పేరుతో పిలుస్తున్నది మామూలుగా. మేము వైద్య వృత్తిలో ఉన్నాం, మేము ధనవంతరి వారసులుగా, మా తాతల తండ్రులు కూడా ఆయుర్వేదిక్ కానీ అలోపతి కానీ హోమియోపతి చేసుకుంటూ వచ్చినటువంటి క్రమంలో వచ్చినటువంటి వ్యవహారం ఈ మొత్తం అంతా కూడా. ఇవాళ మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఉండబడే ఏ గ్రామంలో కానీ గుడిబడి లేదేమో కానీ ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుడు లేనిది లేదు. ఎందుకు లేదు అని అంటే నీళ్లు కావాలని పోరాటాలు వచ్చినాయి, విద్య కావాలని పోరాటాలు వచ్చినాయి, ఆకలి నిరుద్యోగం అని పోరాటాలు వచ్చినాయి. కానీ వైద్యం కావాలని పోరాటం రాలేదంటే ఈ సామాజిక స్పృహ కలిగి ఆ గురువులైనటువంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గర 10 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసి పెళ్ళి అయి ఉపాధి లేక ఏదో ఒక కన్నతల్లిని ఉన్న ఊరు విడిచిపెట్టి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ప్రాథమిక స్థాయిలో వైద్యం చేస్తూ మేము ప్రజల మన్ననలు పొందినాం కనుకనే మేము ప్రజల నుంచి వేరు కాలేకపోతున్నాం. ఒక్క నిమిషం, మీ డెప్త్లోకి వెళ్ళడానికి మీ దగ్గరకు వస్తారు. రమేష్ గారు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ పిఎంపీలు ఆర్ఎంపీల సమస్య ఒక్కసారి అట్లా తెర మీదకి సీరియస్ నేచర్తో వస్తే ఆ రోజు స్వయంగా ఆయన ప్రొఫెషనల్గానే ఒక డాక్టర్ కనుక ఈ ఇష్యూకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏముందో గ్రహించి ఆ రోజు ఒక 14 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నారు. అసలు ఆ రోజు జరిగింది ఏంటిది, దాని తర్వాత జీవో ఎందుకు వచ్చింది, జీవో ఫాలోఅప్గా ఏం జరిగింది, అది లాజికల్ ఎండ్ దాకా రాకుండా మధ్యలోనే ఎట్లా ఆగిపోయింది, ఆ రోజు మీరు కమిటీ మెంబర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఆ రోజు వీళ్ళందరూ డిమాండ్ చేసి మాకు ఒక గుర్తింపు కావాలని అడగడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయనే డాక్టర్ కాబట్టి ఇవన్నీ కోర్టు చట్టాలు, అంతకుముందు హైకోర్టు తీర్పులు ఇవన్నీ కూడా చూసి దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్న ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనుకోండి. ఈ దేశంలో చట్టాల ప్రకారం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయ్యి ఉండాలి అంటే ఇప్పటి ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, వాళ్ళే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవుతారు. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. కాబట్టి దీన్ని ఏం చేద్దాం ఏమిటి అని కూర్చోబెట్టి ఆయన మాట్లాడి ఈ 14 మంది కమిటీ వేసి దీనికి ఎట్లా ఒక సొల్యూషన్ చూద్దామని. సో ఈ చర్చలన్నీ జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారితో జరిగినాయి. ఆయన ఆ రోజు సీఎంగా ఉండి కూడా చాలా టైం ఇచ్చి కేటాయించారు. మేము కూడా కూర్చొని అనేక అంశాలు చర్చించిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రజా ఆరోగ్యం కాపాడబడాలంటే కేవలం డాక్టర్ల ఒకళ్ళ ద్వారానే సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్స్ సంఖ్య అనేది చాలా తక్కువ. అమెరికాలో 1000 మంది డాక్టర్లకి, అది 1000 మంది ప్రజలకి 2.5 డాక్టర్లు ఉంటేనే అక్కడ ఇంకా డాక్టర్ సంఖ్య సరిపోవట్లేదు, ఇంకా హెల్త్ పెరగాలంటే ఇంకా డాక్టర్ సంఖ్య పెరగాలనుకుంటారు. క్యూబా లాంటి దేశాలు డాక్టర్స్ని విపరీతంగా ట్రైన్ చేసి ఇతర దేశాలకు పంపే వాళ్ళు కూడా మా దేశంలో ఇంకా డాక్టర్స్ పెంచుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ మనలాంటి దేశాలు బాగా అంటే జనాభా ఎక్కువ ఉన్న 140 కోట్లు అంటే మనతో పాటు ఉన్నది చైనా కూడా ఈ విషయంలో వాళ్ళకి 1000 మందికి 2 మందికి 2 డాక్టర్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా వాళ్ళు ఇంకా సంఖ్యను పెంచుకోవాలి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక డాక్టర్స్ మీదనే ఈ మొత్తం అన్ని దేశాల్లో కూడా సిస్టమ్ ఆధారపడలేదు. పారామెడికల్ స్టాఫ్ ఉంటారు, ఇతర అంశాలు ఉంటారు, ప్రజారోగ్యం కాపాడబడాలంటే. ముఖ్యంగా మన దేశానికి వచ్చినప్పుడు మేము ఆ రోజు స్టడీ చేసిన దాంట్లో వచ్చింది ఎక్కువ భాగం ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ లేకపోతే మన క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ పట్టణాల్లో ఎక్కువ శాతం ఉండడం, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం, ట్రైబల్ ప్రాంతాలకు అసలు అందుబాటులో లేకపోవడం ఒక భాగం అయితే, అసలు ఇదంతా చూసినప్పుడు మనకి హెల్త్ సెకండరీ అండ్ టెర్షరీ, సెకండరీ హెల్త్ కేర్కు మాత్రమే డాక్టర్స్ అందుబాటులో ఉండడమో లేకపోతుంది. కానీ ప్రైమరీ హెల్త్ కేర్కి వచ్చేసరికి డాక్టర్ల అవైలబిలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంది, మినిమల్. అసలు పిహెచ్సిలో ఇప్పటికీ చాలా పిహెచ్సిలో డాక్టర్ లేకుండా వేకెన్సీ పోస్టులు ఉన్నాయి కనపడు. ఎందుకంటే సరే అది డాక్టర్స్ వైపు నుంచి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ డిమాండ్ వాళ్ళకు ఉంది, మాకు శాలరీస్ సరిపోను, అక్కడ ఫెసిలిటీసు, మా పిల్లల చదువులు ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. సో అట్లా వెళ్ళాలంటే ఇవన్నీ కూడా చేయాలని గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, అదే ఒక భాగం. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కాపాడబడాలి, ప్రైమరీ హెల్త్ కేర్ ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్లో ప్రజారోగ్యం కాపాడబడాలంటే మనం ఒక ప్రయత్నం దీంట్లో ఏం చేయొచ్చు అని ఆలోచించి అప్పుడు చేసింది ఏంటంటే గవర్నమెంట్ కమ్యూనిటీ పారామెడిక్ అనే పేరుతో వీళ్ళందరికీ ఎవరైతే అప్పుడు ఈ ప్రైవేట్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో అనుభవ వైద్యులుగా వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఏ రకంగా ఉండాలి, ఏమేమి సిలబస్ ఉండాలా, ఎన్ని గంటల ట్రైనింగ్ ఉండాలి, ఇవన్నీ మేము చర్చ చేసి మీరు అన్న క్వాలిఫికేషన్ ఏముండాలా, ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇలా చాలా లోతుగా ప్రతి చిన్న పాయింట్ కూడా ఆ రోజు
చర్చ చేసాం. ఆ కమిటీలో ఈ క్వాలిఫైడ్ డాక్టర్ల రిప్రజెంటేషన్ కూడా ఉంది. ఆ కమిటీలో అంటే ఆ రోజు నేను అన్ని రకాల ఇప్పుడు మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత మన ఏపీ ప్రైవేట్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, అట్లాగే ఆనాటి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ ఉన్నారు, ఐఎంఏ రిప్రజెంటేటివ్ ఉన్నారు. సో అందరము మేము డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, అంటే ఈ మెడికల్ కౌన్సిల్లో అదే మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అధికారులు ఉన్నారు, డాక్టర్స్గా వివిధ అసోసియేషన్స్ వాళ్ళు ఉన్నారు, ఎన్జిఓస్గా మేము ఉన్నాం. మేమందరం కూర్చొని ఆర్ఎంపీస్ పిఎంపీస్ వీళ్ళెవరు లేరు, అకాడమిక్ అండ్ అడ్వైజరీ కమిటీ కింద మమ్మల్ని ఫామ్ చేసినప్పుడు మేమే కూర్చొని ఇవన్నీ మాట్లాడి అంశాలన్నీ చేసి వీటిని ఈ పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వాలని ఆ సిలబస్ కూడా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడి, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు అంతకుముందే వారు ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అట్లాగే వాళ్ళ అనుభవాలు, సిలబస్ ప్రతిదీ సిడీస్ తయారు చేసి బుక్స్ ప్రింట్ చేసి అవన్నీ చేసి దానికి తగ్గట్టు అన్ని రకాలుగా ఏ ఏ నిబంధనలు ఉండాలి, ఏముండాలి అనేది మొత్తం ఆ రూల్స్ అన్ని ఫామ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ తర్వాత 1273 జీవో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి ఆ ట్రైనింగ్కి వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ట్రైనింగ్కి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా పిఎంపీ ఆర్ఎంపీలు ఎంతమంది ఉంటారని మీ అంచనాకు వచ్చింది? ఆ రోజుకి నాకు తెలిసి అంత ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు అప్లై చేసుకున్నది 30,000 నుంచి 40,000 అనుకుంటారు. ఓకే. ఆల్రెడీ అంటే ఆ రోజు ఫీజు కూడా అంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసి 200 రూపాయలు ఫీజు పే చేసి పారామెడికల్ బోర్డు దగ్గర. అసలు వాస్తవంగా ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు డాక్టర్స్ హాస్పిటల్స్ అవి చూసుకోండి, వీళ్ళు వచ్చే పరిధి ఏంటంటే పారామెడికల్ బోర్డు కంట్రోల్కి వస్తారు. పారామెడికల్ బోర్డు పారామెడికల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ నడుపుకోవాలి. ఇప్పుడు ఏవైతే వీళ్ళు అన్నారో ఆ గైడెన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏ పనిలో చేయాలి అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే కొంతమంది వాటిని ఉల్లంఘిస్తున్నారు. 300-400-500 మంది ఇప్పుడు ఇన్ని వేలలో ఎక్కడో దగ్గర ఉన్నారు, వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అంటే ఉల్లంఘించే వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాలి. ఏదన్నా ఉల్లంఘిస్తే ఎక్కడ ఉల్లంఘించారు, ఎట్లా జరిగింది, ఏమిటి అనే దాని మీద అవి తీసుకోవాలి. చట్ట ప్రకారం ఏమేమి తీసుకోవాలి, కోర్టులు అవి ఉంటాయి, అవి తీసుకోవాలి. కానీ మొత్తమే అందరినీ పొద్దున నిజంగా తెలంగాణ 3,000 మంది కంటే 12,900 మందికి ఆల్రెడీ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది. సర్టిఫికెట్ ఇవ్వకపోతే అది గవర్నమెంట్ పొరపాటు. సో ప్రభుత్వ పొరపాటుకి ఎవరు బలి కావాలి, అటు ప్రజలు బలి కావాలన్నా ఇటు వీళ్ళు బలి కావాలన్నా ఎవరు బలి కావాలి, అది ఉంది. సో ఆ టైంలో ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఆ 2009లో ఏదైతే జీవో ఇచ్చారో ఆ చట్ట ప్రకారం మేము వీళ్ళకి శిక్షణ ఇస్తామని చెప్పాము. సో అందువల్ల శిక్షణ ఇచ్చి ట్రైన్ చేసి డాక్టర్లను పంపించి ప్రజారోగ్యం కాపాడాలి. అసలు చైనా లాంటి దేశాలు బేర్ ఫుడ్ డాక్టర్ల పేరుతో ట్రైనింగ్ ఇచ్చి పంపినాయి జనాల్లోకి. సో అట్లా మనము ప్రజలందరికీ ఇలాంటి శిక్షణ పొంది వీళ్ళని ఆ శిక్షణ ఇచ్చి మీకు ఇచ్చిన శిక్షణ ఇది, ఈ పరిమితుల్లో మీరు చెయ్యండి, ఇదే కంట్రోల్ చేసుకోవాలి అని అనొచ్చు కదా, అట్లా చేయాలి. ఇప్పుడు ఉల్లంఘనలు అంటే చట్టం ఉన్న తర్వాత ఉల్లంఘనలు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మొన్న హోటళ్ళ మీద దాడి చేశారండి హైదరాబాద్ నగరంలో. పోయిన తర్వాత అక్కడ చాలా ఉల్లంఘనలు దొరికినాయి. హోటళ్ళని బంద్ చేయమంటావా మనం? ఎవరైతే ఉల్లంఘించారో అక్కడ చర్యలు తీసుకుంటారు. సో మీరు దాడులు చేస్తే చాలా చోట్ల ఉల్లంఘన దొరుకుతాయి. దేశంలో ఉన్న పరిస్థితి అది. మనం చట్టాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. ఇప్పుడు అంతేందుకు అంటే నేను చర్చ ఇటు అటు వాళ్ళకి వర్షం కాదు, కానీ ఒక ప్రజారోగ్య కార్యకర్తగా నాది మెడికల్ మాఫియా మీద నాకు చాలా పెద్ద దాడి ఉంది. స్పూరియస్ డ్రగ్స్ మీద మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. జన విజ్ఞాన వేదికనే ఒక పెద్ద పుస్తకాలు వేసింది, మందుల మారణాయుధాలు అని. అసలు వీళ్ళు రాస్తున్న మందుల కంపెనీలు తయారు చేస్తున్నాయి, వాటి వల్ల జరుగుతున్న నష్టాల గురించి చాలా చర్చ జరగాలి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీద మన సినిమాలు చూసినాం, లేదా రకరకాల అంశాలు చూసినాం. సో ఇవన్నీ కూడా ప్రజారోగ్య వ్యవస్థలో చర్చ కింద వస్తాయి కదా. మీరు ఏం చేస్తున్నాం, ఎంతసేపు వీళ్ళనేదో టెర్రరిస్టుల కింద లేకపోతే వీళ్ళేదో మాఫియాల కింద చూస్తున్నాం తప్ప అస్సలు లక్షల కోట్ల కోట్లు దోచుకునే వాళ్ళని మనం ఎక్కడ పెడుతున్నాం? కొన్ని దేశాల్లో నిషేధించబడ్డ మందులు లేదా వాళ్ళు అసలు పక్కన పడేసిన మందులు ఇక్కడ వాడబడుతున్నాయి. మనము మెడికల్ దాంట్లో ఎన్ని నామ్స్లో ఉండాలి, ఏ విధంగా ప్రజారోగ్యం గురించి చర్చ చేయాలి, ఇవన్నీ చేయకపోతే ఇటు వీళ్ళు లేక అటు వాళ్ళు లేక ఎంబీబీఎస్ డాక్టర్లు అందుబాటులో లేరు, కనీసం కొద్ది గొప్ప అనుభవం ఉన్న వీళ్ళు లేరు. ఇక జనం ఏడికి పోవాలా? నాటుమోటు వైద్యాల దగ్గరికి, మంత్రగాళ్ళ దగ్గరికి, తాయెత్తుల దగ్గరికి అక్కడికి పోవాలా?
ఉన్న వాళ్ళని మనం ట్రైన్ చేసుకొని వాళ్ళని సైంటిఫిక్గా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇగో ఈ సిలబస్ ఉంది దీని ప్రకారం మీరు నడపాలని తయారు చేసుకుందామా, లేకపోతే వీళ్ళందరినీ మూసేస్తాము మేము పట్టణాలు వదిలిపెట్టి రాలేము. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లకు వచ్చిన పెద్ద సమస్య ఏంది? లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. తర్వాత ఈ మధ్య ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత క్యాపిటేషన్ ఫీజులు, అక్కడ కోట్లు పెట్టాల్సి వస్తుంది ఒక సీట్ సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఇది అన్ని చేసిన డాక్టర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు? నేను మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలంటే నేను పోయి ఆదిలాబాద్ ఉట్నూరులో లేకపోతే ఆసిఫాబాద్ జైనూరు మండలానికి పోయి ఆ జైనూరు మండలంలో ఉండే లచ్చగూడలో నేను ప్రాక్టీస్ చేస్తానా? లేదా మార్లవాయిలో ఎక్కడో అదేంది బ్రిటన్ నుంచి వచ్చిన ఎమండార్ఫ్ పోయి ఉంటాడు కానీ మనం చదువుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి క్వాలిఫైడ్ వాళ్ళు ఉండగలుగుతారా? లేనప్పుడు ఈ మధ్యలో ఎవరు సఫర్ కావాలి? ప్రజలు, అల్టిమేట్గా ప్రజలు. కాబట్టి ప్రజారోగ్య వ్యవస్థలో చాలా అంశాలు మాట్లాడాలి. జన విజ్ఞాన వేదిక కానీ, విజ్ఞాన దర్శిని కానీ, దేశవ్యాప్తంగా ఉండే సైన్స్ సంస్థలు కానీ, ఈవెన్ జన స్వాస్థ్య అభియాన్, పీపుల్స్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొన్న సంస్థలు కానీ, పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ దేశ స్థాయిలో జరిపినాం, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జరిపినాం. ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రజారోగ్యం కాపాడబడడానికి ఏం చేయాలి? ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేర్లో వీళ్ళ కమ్యూనిటీ పారామెడిక్స్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాడుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఆ రోజు అన్ని లెక్కలు చూసుకున్నావు, ఎంతమంది అవైలబిలిటీ ఉంది, ఎంత అవసరం ఉంది, ఏమిటి అని. ఈ రోజుకి పెద్ద మార్పేం నాకు కనపడలే. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళ అంటే డాక్టర్లు ట్రైనింగ్ అవుతున్నారు కదా సార్, ఇప్పుడు ఎంబీబీఎస్లు కొత్త కాలేజీలు వచ్చినాయి కదా, వస్తున్నారు కదా అంటే, మీ కాలేజీలు ఎంత పెరిగినాయో అంత జనాభా పెరిగారు. రెండోది, కాలేజీలు పెరిగింది మనం చూస్తున్నాం కానీ మనం ఏదైతే WHO నామ్స్ ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలన్నాం, అంతవరకే ఆగిపోవాలని కదా, అది మినిమం. అది చెప్పింది మినిమం. కానీ నేను చెప్పిన ఇతర దేశాల్లో, OECD దేశాల్లో అసలు 4 ఉన్నారు 1000 మందికి. సో అట్లాంటి పరిస్థితులకు మనం ఎప్పుడు ఎట్లా పోటీ పడాలా? ఎక్కడైతే మంచి హెల్త్ కేర్ ఉందో ఆ దేశాలతో పోటీ పడాలి కదా. సో అట్లా పోటీ పడాలి అంటే ఆ పరిస్థితులకు వెళ్ళాలి తప్ప మాకు ఒకటి సరిపోతుంది, WHO నామ్స్కి చేరినామా లేదా అనే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆ రోజు ఏదైతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రకారం మా కమిటీ కూర్చొని, మీరు అన్నట్టు ఇంతకుముందు అందరూ డాక్టర్స్, ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషను, IMA అసోసియేషను, తర్వాత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడి అందరం కలిసి కూర్చొని అన్ని లోతుగా నివేదికలన్నీ చదివి అధ్యయనం చేసి ఈ విధంగా ఉండాలని చెప్పాం. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మంచిది. ఆ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుంది, అట్లాగే వీళ్ళ సేవలు అక్కడ వినియోగించుకున్నట్టు ఉంటుంది. ఎస్, వీళ్ళు ఏదైనా ఇప్పుడు అందులో ఉన్నాయి చట్టాలు, అందులో నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే మీరు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, నేను ఇగో ఇందుకోసం ఇన్ని ట్రైనింగ్ ఇచ్చినా, ఇందుకోసం ఇంత సర్టిఫికేట్ ఇచ్చినా, ఈ నిబంధనలు ఉన్నాయి, దీని ప్రకారం చేయకపోతే నీ మీద యాక్షన్ ఉంటుంది అంటే అది అర్థం ఉంటుంది. సో ప్రభుత్వ వైఫల్యానికి లేదా ప్రభుత్వ నిర్లిప్తతకి ఇతరులు బలవడం కూడా, వీళ్ళు బలవడం, ప్రజారోగ్యం బలవడం, ప్రజలు బలవడం కూడా సరైనది కాదని నేను అనుకుంటున్నాను. మీరు వెంకటరెడ్డి గారు RMP PMPల సంఘాన్ని ప్రెసిడెంటే కాక ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ తరపున కూడా రిప్రజెంటేటివ్. మీ ఎక్స్పీరియన్స్లో ఒక మెడికల్ ప్రాక్టీస్ గ్రామాలలో చేస్తున్న టైంలో ఇంతకుముందు ఎన్నడూ లేని మెడికల్ కౌన్సిల్ ఇన్స్పెక్షన్స్ ఇప్పుడు రావడంతో ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ రావచ్చు. అసలు ప్రజలు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అంటే మీ అనుభవాన్ని చూసి వస్తున్నారా? ఎలిజిబుల్గా క్వాలిఫైడ్ అనే MBBS డాక్టర్ లేనందువల్ల వస్తున్నారా మీ దగ్గరికి ప్రజలు? MBBS అనే కాదు సార్, అక్కడ ప్రాథమిక చికిత్స వరకు క్షేత్రస్థాయి లోపట మేము ఉంటాం కాబట్టి మేము ఆ ప్రజలతోటి కూడా ఒక మన బంధువులాగా అత్త, మామ, అన్న, చెల్లెలు అనే ప్రేమపూర్వకంగా వాళ్ళతోటి మాట్లాడతాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ RMP డాక్టర్ దగ్గరికి పోతే నాకు నయమవుతుంది. నా వెనకాల కూడా మా తాత, మా పెద్దనాయన వాళ్ళు కూడా ఈ వృత్తిలోనే కొనసాగినరు కాబట్టి మా RMP వాళ్ళ ఫాదర్స్ కూడా ఆ విధంగా వాళ్ళ మన్మన్ దగ్గరకు పోతే మనకు తగ్గుతుంది, ఆయన చెయ్యి వాస్తు కూడా బాగుంటుంది, ఆడి కోత తగ్గుతుంది అనేది నమ్మకంతో వాళ్ళు భరోసాతోటి RMP డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్య సేవలు అందించుకుంటారు. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ అన్ని కేసులు మీరు మెడికల్గా వాళ్ళని సాటిస్ఫై చేసి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతున్నారా? అదే సార్, ఇప్పుడు ఆ మారుమూల గ్రామం లోపల అన్ని ఆధునిక సౌకర్యం ఉండదు. ప్రాథమిక చికిత్స వరకు మాకు గురువులుగా మేము భావించే MBBS డాక్టర్ల దగ్గర మేము ఏ విధంగా అయితే మేము గురువులుగా వాళ్ళని పోలుస్తున్నామో, ఆ MBBS క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర నేర్చుకున్న వైద్యము ప్రాథమిక చికిత్స వరకు అక్కడ మాకు సౌలత్ ఉన్నంత వరకే చేసి, తదనంతరం
గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఫర్దర్ హయ్యర్ సెంటర్స్ కానీ వాళ్ళను ఖచ్చితంగా ఇది కొన్ని చోట్ల అసలు వాళ్ళ పరిధికి దాటి ప్రైమరీ హెల్త్ కేర్ దాటి కూడా చేస్తున్నారు కదా. అంటే అందరూ చేస్తున్నారు అట్లా, కొంతమంది చేయడం. అంటే మీరు సంఘానికి రిప్రజెంటేటివ్ ఉన్నారు కనుక కొంతమంది చేస్తున్నారు. అంటే ఉదాహరణకు కొన్నిసార్లు అబార్షన్ చేసేదాకపోతున్నాయి, కొంతమంది చాలా లిటిల్ అమౌంట్లో అయినా కానీ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ ప్రాథమిక దాని కిందికి రావు కదా. అదే సార్, వాళ్ళు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు కూడా ఆ మారుమూల గ్రామంలో ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ ఉండదు. ఏ విధంగా లింగధారణ పరీక్ష చేస్తారు? ఒకటి అబార్షన్ చేసేది అక్కడ ఉన్న ఆ ప్రాథమిక చికిత్స చేసేది వాడు నేర్చుకున్న వరకే అక్కడ వైద్య సేవలు అందిస్తారు. కానీ దాన్ని చేయడానికి ఒక గైనిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ గైనిక్ డిపార్ట్మెంట్ అడ్వైజు, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. కాబట్టి దాన్ని అక్కడక్కడ ఎవరన్నా చేసినా అది వాళ్ళు శిక్షారులు, మేము కూడా దాన్ని ప్రోత్సహించాం. నాయకులుగా కానీ ఒక తోటి వైద్యునిగా కానీ అసంటి విషయాలలో మేము ఎవరికి ప్రోత్సహించము. మా నోటీసులో కూడా అసంటిది ఎక్కడా జరగలేదు. లింగధారణ పరీక్ష ఆర్ఎంపీలు చేసిర్రని కానీ, అబార్షన్లు ఆర్ఎంపీలు చేసిర్రని కానీ మా నోటీసులో కూడా ఎక్కడ లేదు సార్. ఆ ఎక్విప్మెంట్ వాడుతున్నది నిజమా? ఏ ఎక్విప్మెంట్ లేనే లేదు కదా సార్. అక్కడ మారుమూల ఏరియా లోపట విలేజ్లల్లో, తాండాలల్లో, గూడాలల్లో మేము చేసే మురికివాడలల్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ అనేది ఎట్లుంటుంది, లింగధారణ ఏ విధంగా చేస్తాం మేము? చూమంతరు కాదు కదా సార్, ఆడపిల్ల మగపిల్ల అని చెప్పడానికి. విలేజ్లో ఆర్ఎంపీస్ దగ్గరికే వస్తారు ఈ పేషెంట్స్. అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఈ మధ్యలో చదువుకున్న వాళ్ళు కూడా. దాని క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర డైరెక్ట్ అప్రోచ్ లేకపోవచ్చు వాళ్ళకి. ఆ లోకల్గా ఉన్న ఆర్ఎంపీస్ దగ్గరికి వస్తే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తీసుకొని అనుకూలంగా ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చేయిస్తున్నారనే ఆరోపణలు అయితే రోజు వినిపిస్తున్నాయి. ఒక్క లింగ నిర్ధారణే కాదు, అబార్షన్సే కాదు, మనకు ఎస్ట్రక్టమీ అంటే గర్భసంచి తీసివేయడం, ఇలాంటివి, ఇలా రకరకాల ఇష్యూస్, సర్జరీస్, రకరకాల చికిత్సల కోసం ఆర్ఎంపీలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అనేది సొసైటీలో వినిపిస్తున్న మాట. దానికి మీరేమంటారు? చేస్తున్నారా లేదా మీ ఆర్ఎంపీ గ్రూప్స్? ఆర్ఎంపీలు అలాంటివి చేయరు సార్. అలాంటివి చేయిస్తున్నారనేది కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తున్నా కాబట్టి సంఘంలో ఉన్న సభ్యులు కానీ అలాంటి వార్త మాత్రం మేము ఎప్పుడు ఎక్కడ ఈ మా ఆర్ఎంపీలు చేస్తున్నారు అనేది అయితే ఎప్పుడు ఎక్కడ వినలే. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా తర్వాత కానీ అంతకు ముందు కానీ ప్రజలలో అవేర్నెస్ చాలా వచ్చింది సార్. అంతకుముందు కరోనా ముందు ఒక పారాసిటమాల్ గోళీ తప్ప ఎవరికి ఏం తెలియకుండే. ఇప్పుడు ప్రతి ఇంట్లో గొంతు నొప్పికి సంబంధించిన మందులు ఉంటున్నాయి, డోలో ట్యాబ్లెట్లు ఉంటున్నాయి, సిట్రిజన్ ట్యాబ్లెట్లు ఉంటున్నాయి. నువ్వు ఏమి చదవని లేబర్ అయినా కానీ, రోజు కూలీ వారు కానీ వాళ్ళ ఇంట్లల్లో అవి పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఏందనంటే వాళ్ళకొకటి, ఇప్పుడు వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్ష మేము పంపిస్తున్నాం అనేది కాదు. వాళ్ళు మాకంటే ఎక్కువ పేషెంట్లు తెలివైన వారు. వాళ్ళు ఎక్కడైతే మాకు వైద్యం తక్కువ ఖర్చులతోటి అవుతుంది, మేము ఎక్కడ పోతే మాకు చూసి వస్తారు సార్. ఇప్పుడు మేము ప్రాథమిక చికిత్స వరకే చేస్తాం ఆర్ఎంపీలం కాబట్టి ప్రాథమిక చికిత్సనే జరుగుతుందని వస్తారు. కానీ ఈడ మేము ఆ బోర్డులు మాత్రం ఏవి పెట్టాం, నిర్ధారణ కానీ ఇట్లా పెడితే దొరికిపోతారులే. కానీ అట్లాంటి ఏమీ మా ఆర్ఎంపీల దగ్గర మాత్రం ఎక్కడ జరగడం లేదు సార్. మీరు అన్న దాంట్లో మరీ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఏమీ జరగదనే దాంట్లో నేను కూడా అంగీకరించింది. కానీ విషయం ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతుంది, కొంతమంది ఉల్లంఘిస్తున్నారు, జరుగుతాం. ఇక్కడ మనం మీరు చెప్పిన దాంట్లో తప్పెవరిదే? ఇద్దరిదే ఉంది. అంటే ఆర్ఎంపీలు అక్కడ ఎక్కడో కొన్ని చోట్ల తీసుకెళ్ళి ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర పోతారు, క్వాలిఫైడ్ డాక్టర్ చేస్తున్నారు. సో అంటే వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి వాళ్ళు తప్పులు చేయరని, లేదు వీళ్ళు క్వాలిఫైడ్ కాదు కాబట్టి వీళ్ళు మాత్రమే తప్పులు చేస్తారనే జనరల్ నిర్ధారణకి మనం రాలేదు. కాబట్టి రెండు వైపులా తప్పులు జరుగుతున్నాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మనం అక్కడ అనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పీసీపీఎన్డిటీ యాక్ట్ ఎప్పుడో వచ్చింది. చాలాసార్లు ఇప్పుడు మనము ఎక్కడైతే స్కానింగ్ మిషన్లు ఇవన్నీ బాగా అందుబాటులో ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే అమ్మాయిల సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిల సంఖ్య ఎక్కడైతే ట్రైబల్ ఏరియాలో ఉందో లేదా ఏదన్నా మారుమూల ఏరియాలో ఉందో అక్కడ అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మనం ఈ పీసీపీఎన్డిటీ యాక్ట్ మీద మేము డాక్టర్లను కూడా చాలా రోజులు అవేర్ చేయాలి. ఇప్పుడు మీరన్న పీసీపీఎన్డిటీ యాక్ట్ని చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది, ఎన్జిఓస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఈ రోజుకి
సెక్స్ రేషియో మేల్ ఫీమేల్ రేషియో స్టిల్ ఇంకా తక్కువే అవుతుంది. నేను చెప్పింది అదే, ఆ తక్కువ ఉన్న దాన్ని మనం గమనిస్తే హైదరాబాద్ లాంటి నగరాల్లోనేమో ఆ సంఖ్య తక్కువ ఉంది. మీరు ఒక మారుమూల ఆదిలాబాద్ జిల్లాలకో ములుగు జిల్లాకో వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ఫెసిలిటీస్ లేని దగ్గర వ్యాప్తంగా చూసినప్పుడు కూడా నాగాలాండ్ అండమాన్ వెళ్తేనేమో అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది, ఢిల్లీ హర్యానాల్లో తక్కువ ఉంది. అంటే ఎక్కడైతే ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయో అక్కడ సంఖ్య తగ్గుతాం. దీనికి కారణాలు మనం అందుకే నేను WHO నామ్స్ హెల్త్ గురించి ఇచ్చిన ఆ డెఫినేషన్ గురించి చెప్పింది. సోషల్ అండ్ ఎకనామికల్ వెల్బీయింగ్, మెంటల్ అండ్ ఫిజికల్తో పాటు. సో ఈ సోషల్ అనేది మన దేశంలో కానీ ఏ దేశంలో అయినా ఆ సమాజంలో ఉండే సామాజిక ఆర్థిక కారణాలు కూడా దీని వెనకాల ఉంటాయి. సో ఇక్కడ వాటన్నిటి కారణాలకి ఎవరు ఏమిటి కారణాలు అనేది చూడాలి. ఓకే, వీళ్ళ పొరపాటు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కేసులు పెడతారు, కోర్టు తేలుస్తుంది, అది జరగాలి. దానికోసం ఈ పారామెడికల్ బోర్డు తరఫున అట్లాంటి ఒక మెకానిజము, మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పుడు మనం గమనిస్తే మరి క్వాలిఫైడ్ డాక్టర్లు అనుకునే వాళ్ళే మూఢత్వంలో మునిగిపోయి ఇప్పుడు జాతకం ప్రకారము ఎవరు చేస్తున్నారండి సిజేరియన్లు, సర్జరీలు? జాతకం చూసి ముహూర్తం చూసి సిజేరియన్లు చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలందరూ ముహూర్తాల ప్రకారమే పుడుతున్నారుగా, వాళ్ళకి సమస్యలు వస్తాయా రావా? రెండో అంశం మీరు అన్న ఇస్టెక్టమీ ఎక్కువ ప్రాంతం ఎక్కడ జరుగుతోంది, చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే నేను అనేది ఇది వీళ్ళ మధ్యలో పోటీ అనట్లేదు. కానీ మనం ప్రజారోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళనే దోషులుగా ఎట్లా మా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అనట్లేదు. జనరల్ గా జనానికి అర్థం కావాల్సింది ఒకవైపే చూపెట్టకుండా అన్ని చోట్ల ఇది ఉంటది. అన్ని చోట్ల ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఉంటారు, చట్టాలని పాటించే వాళ్ళు ఉంటారు. కొంతమంది చట్టాలని పాటించకుండా ఉల్లంఘించే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఒక చోటే ఉండరు. దీన్ని జనరలైజ్ చేయకూడదు అనేదే నేను అందరికీ. ఓకే సార్. హుసేన్ గారు, మొన్న TSMC డాక్టర్స్ కానీ IMA డాక్టర్స్ కానీ మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ మేము వెళ్ళిన ప్రతి చోట అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది దగ్గర ప్రాథమిక చికిత్స కంటే ఆధునిక చికిత్స ఇంకా ముందుకెళ్ళి వాళ్ళు రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, స్టెరాయిడ్స్ వాడుతున్నారు, అబార్షన్ పిల్స్ వాడుతున్నారు, వాళ్ళ దగ్గర బెడ్స్ ఉంటున్నాయి, IV ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఖమ్మంలో ఇన్స్పెక్షన్స్కి వెళ్తే 250 మంది దగ్గరికి ఇన్స్పెక్షన్స్కి వెళ్తే 80 మంది మాత్రమే ఉన్నారు, వాళ్ళని చేసాము, మిగతా వాళ్ళంతా పారిపోయారు మమ్మల్ని చూసి అన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పడంలో పొరపాటు ఏం లేదు, కాకపోతే అందరూ అదే రకంగా చేస్తారని మేము అనం. అందరూ కూడా ఆ రకంగా చేస్తారని మేము అస్సలు అనుకోము. కాకపోతే ఏమవుతుందంటే వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఏదైతే రాస్తారో యాంటీబయాటిక్స్ అవన్నీ, మొన్న వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసే దాంట్లో కూడా కొన్ని తప్పులు మేము కూడా చూపవలసి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ ఉండి వాళ్ళు ఒక బేబీ ఉంది, బేబీకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ రాస్తారు. వాళ్ళు ఈ ఇంజెక్షన్ 3 days రాస్తారు, 5 days రాస్తారు. అవి రాసినప్పుడు వాళ్ళు ఊర్లో ఎక్కడ RMP డాక్టర్ దగ్గర తీసుకోవాలి కదా, రూరల్ ప్లేస్లో. సిటీలో కూడా మురికివాడలో ఉంటుంది, మురికివాడ వాళ్ళు పోయి అక్కడ హాస్పిటల్లో పోయి నిలబడాలంటే ఒక 2 గంటల హాఫ్ డే వాళ్ళకి కూలిపోతుంది లేబర్స్. వాళ్ళు పక్కన అందుబాటులో ఉన్న RMP డాక్టర్ దగ్గర పోయి తీసుకుంటారు ఇంజెక్షన్. తీసుకొని ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ డస్ట్బిన్లో వేస్తారు కదా సార్, ఆ డస్ట్బిన్లో కూడా వెతికి నువ్వే ఇచ్చావు ఇంజెక్షన్ అని వీళ్ళని నిందేయడం ఎంతవరకు సబబు సార్ చెప్పండి. ఇది ఒకటి. రెండవది ఏదైతే ఎక్విప్మెంట్స్ అంటారో, IV స్టాండ్ అయితే సహజంగా మీరు రాసిన IV ఫ్లూయిడ్ పెట్టాలంటే మాకు IV స్టాండ్ ఉంచుకోవాలి కదా, ఒక బెడ్ ఏదో నామమాత్రం ఉంచుకోవాలి కదా. మాకు ఏదైతే ట్రైనింగ్ పొందినామో గతంలో 280 మెడిసిన్స్ మీద మాకు ట్రైనింగ్ ఇచ్చారు, దాన్ని అందుబాటులో చూసుకుంటూ దాని ఉన్న మ్యాల్కులు ఏ రకంగా ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఇంకా మీరే రాస్తారు ప్రిస్క్రిప్షన్ మీద క్వాలిఫైడ్ డాక్టర్లు. చూసి ప్రిస్క్రిప్షన్ చూసే రాస్తారు, ఎందుకంటే మేమే మీ దగ్గరే ట్రైనింగ్ పొందాము. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 3-4 months 5 months నుంచి ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ట్రైనింగ్ పొందారు, ఒక అంటే మీకు సిలబస్ కూడా క్రియేట్ చేశారు. మీరు అన్నట్టు ఏ మెడిసిన్ ఏది వాడకూడదని ఒక అవగాహన ఉంది సీనియర్స్కి, మేబీ జూనియర్స్కి ఉండకపోవచ్చు. మీరు ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? వాళ్ళకి మీరు ఓపెన్గా మీడియా పరంగా కానీ మిగతా రకంగా కానీ వాళ్ళకి ఎందుకు కన్సిడర్ చేయాలి? TSMCకి ఇచ్చారు, TSMCకి ఇచ్చాము, ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా వాళ్ళ NMCకి కూడా ఇచ్చాము. గతం పోయి ఇచ్చి NMCకి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి సిచ్యువేషన్లో మాకు వీళ్ళు అవకాశం ఇస్తలేరు. అందుకే మీడియా ద్వారా మేము ఐక్యమై, ఇప్పుడు అన్ని సంఘాలు ఐక్యమై మీడియా ద్వారానే మేము మీ ద్వారా దిశ టీవీ ద్వారా మేము కనీసం అవకాశం దొరుకుతున్న ఆశతోనే మేము వచ్చాము. అంటే మా ఆశలు ఎక్కడ వీళ్ళు పైకి తీసుకుపోవాలన్న ఆలోచనతో లేరు. వీళ్ళు ఎక్కడ వాళ్ళకి అంచివేయాలి, వీళ్ళు డిప్రెషన్లో వెళ్ళిపోతే వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయరు అన్న ఆశతో వాళ్ళు ఉన్నారు. అంతేగాని వాళ్ళు మాకు ఎప్పుడు గురువులే,
మేము ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మా గురువులు సార్, అసలు ప్రాథమిక చికిత్స ఎక్కడ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మీరు గమనించండి. అదేవిధంగా ప్రథమ చికిత్స కాకుండానే వేరే చేస్తున్నామంటే మేమే మీకు సహకరిస్తామని చెప్తున్నాం. గతంలో కూడా 2-3 సార్లు మేము కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మీడియా ద్వారానే. మీరు మమ్మల్ని మా ద్వారా మీరు వెళ్ళండి సార్, సంఘ నాయకులను మీ ఏరియా ఒక జిల్లాకు వెళ్తే జిల్లా నాయకుడితో పెట్టుకొని అక్కడ వెళ్ళండి, ఆయన చూపిస్తాడు తప్పు చేసే ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు అని చెప్పి. కానీ అందరూ తప్పు చేస్తారని కాకుండా ఇప్పుడు మొన్న గతంలో కూడా ఒక మీ టీవీలోనే వచ్చింది, మీడియా మాఫియా గీఫియా అని మాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి కాదు, మేము సేవకులం సార్. గ్రామంలో ఉన్న మురికివాడలో ఉన్న అక్కడ గుడి బడి, ఇప్పుడు సార్ చెప్పినట్టు గుడి బడి ఉండదు సార్, మా ప్రథమ వైద్యుడు ఉంటాడు. అలాంటి తరుణంలో మమ్మల్ని మీరు ఇది చేసినట్లయితే అది మంచి పద్ధతి కాదని అనుకుంటాం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ప్రతి జిల్లాకు చూడండి, ప్రతిరోజు రేషియో తీసుకోండి. గతంలో సర్వేలో తేలింది 220 మంది ప్రతిరోజు జిల్లా హెడ్ క్వార్టర్కు హార్ట్ పేషెంట్స్ వెళ్తున్నారు సార్. వాళ్ళకు ప్రథమ చికిత్స అక్కడ చేయకుంటే వాళ్ళు అక్కడే గ్రామంలో చనిపోతారు. అక్కడ మా ప్రథమ చికిత్స చేసే వైద్యుడు సిపిఆర్ఓ ఏదో టెంపరవరీ మెడిసిన్ ఏదైతే మీద ఒకటి నేర్చుకున్నావో, ఫస్ట్ ఎయిడ్, బీపీ ఎక్కువ ఉందనుకో బీపీకి సంబంధించిన మెడిసిన్ ఇచ్చో, షుగర్ ఎక్కువైతే షుగర్కి మెడిసిన్ ఇచ్చో వాడికి అక్కడికి పంపిస్తాడు. వాడు గ్రామం నుంచి రావాలంటే అక్కడ బస్సు సౌకర్యం ఉండదు, ట్రావెలింగ్ ఏముండదు. అయినా వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే గంటనో అరగంటనో టైం పడుతుంది. కాబట్టి అంతవరకు పేషెంట్ సేవ్ చేయడానికి మా ఆర్ఎంపీలం సహాయకరం చేస్తున్నాం సార్. అంటే ఇంతకు ముందు అంటే సీనియర్ డాక్టర్స్ సిన్సియర్గా విలేజెస్లో వైద్యం చేశారు. మా చిన్నప్పుడు కూడా అక్కడ వైద్యం అందుబాటులో లేనప్పుడు ఆర్ఎంపీ డాక్టర్సే వైద్యం చేశారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ రీసెంట్ ట్రెండ్స్ మేబీ 20-30 ఇయర్స్ నుంచి సీనియర్ డాక్టర్స్ కంటే జూనియర్గా, అంటే ఒక 6 నెలల్లో 1 ఇయర్ ఒక కాంపౌండర్గా పనిచేసో లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన వాళ్ళు పూర్తి అవగాహన లేకుండా, కనీసం ప్రాథమిక వైద్యం మీద అవగాహన లేని వాళ్ళంతా కూడా విలేజెస్లో ఆర్ఎంపీ పిఎంపీ అని బోర్డు పెట్టుకొని వాళ్ళకి వైద్యం రాదు, నిజంగా కూడా అక్కడ వైద్యం చేసేది తక్కువ. కానీ వాళ్ళు కంప్లీట్గా ఈ పేషెంట్స్ని తీసుకొని ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికే తీసుకువెళ్ళడం, వాళ్ళు ఇచ్చే కమిషన్స్ తీసుకోవడం అనే ట్రెండ్ బాగా పెరిగిందనేది ప్రజల్లో ఉంది, మిగతా అందరిలో కూడా ఉంది, మీడియాలో కానీ ప్రతి వాళ్ళల్లో ఉంది. దీనికి తప్పేవరిది? ఇప్పుడు వచ్చే కొత్త ఆర్ఎంపీ డాక్టర్స్దా, క్వాలిఫైడ్ డాక్టర్స్దా, మీరేమంటారు? సార్ యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్టు దీనికి ప్రోత్సహించేది క్వాలిఫైడ్ డాక్టర్ అని మేము చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల కింద మార్కెటింగ్ వ్యవస్థ లేదు. ఎప్పుడైతే ఈ క్వాలిఫైడ్ డాక్టర్ మార్కెటింగ్ వ్యవస్థ పెట్టిండో ఆ తర్వాత ఎవరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కాకుండా మార్కెటింగ్ వాళ్ళు కానీ ల్యాబ్ వాళ్ళు కానీ ప్రాక్టీస్ చేస్తే నాకు ఇంత ఇన్కమ్ సోర్సెస్ వస్తాయని మాత్రం దిగడం ఇది తప్పనిసరి చెప్పక తప్పదు. అయితే మేమేమంటున్నామంటే ఈరోజు క్వాలిఫైడ్ డాక్టర్స్కి మేము గతంలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ మినిమం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోయిన వాళ్ళు మాత్రమే మేము ప్రాక్టీస్ చేయడానికి అది కూడా భయపడకుండా చేయడం జరిగింది. అయితే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ మేము అంకితమ భావన చేస్తే ఈ రోజుల్లో ఈ రూరల్ ఏరియాలలో కూడా వీళ్ళు మార్కెటింగ్ వ్యవస్థను తీసుకుపోయి ఆ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో మాకు చెప్తూ మీరు తీసుకొస్తే ఈ రకంగా ఉంటున్నారని మాత్రం క్వాలిఫైడ్ అని చెప్పగలరు. అది క్వాలిఫైడ్ డాక్టర్ చేస్తుందా, మార్కెటింగ్ వ్యవస్థ చేస్తుందా అనేది మేము ఎవరిని కూడా నిందించడం లేదు. కానీ ఈరోజు మమ్మల్ని నిజంగా కూడా ఈ పారామెడికల్ ట్రైనింగ్ రావడం వల్ల నిజంగా కూడా రాష్ట్రంలో ఒక 60,000 మంది గత 2 రాష్ట్రాలప్పుడు 45,000 పైచిలకు ప్రాక్టీషనర్స్లా మినిమం ఒక 20-25,000 మందికి మాత్రం ఈ ట్రైనింగ్ ద్వారా చాలా జ్ఞానం కలిగింది. అసలు మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఈరోజు ప్రాక్టీస్ మొదలు పెట్టే ముందు మేము ఏ రకంగా పేషెంట్కి బిహేవ్ చేయాలా, మేము ఏ మెడిసిన్స్ వాడితే బాగుంటుంది, ఏ మెడిసిన్ వాడకుంటే బాగుంటుంది, ఈ లింగ నిర్ధారణ విషయం తీసుకుంటే కనుక అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ కింద లింగ నిర్ధారణ అనేది మాకు తెలియదు. అసలు మేల్ ఫీమేల్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మాకు చెప్పింది ఎవరు? క్వాలిఫైడ్ డాక్టర్స్. ఆ మేల్ ఫీమేల్ కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు. ఈ రోజు వరకు కూడా ఈ ప్రోత్సహించే విషయంకి వస్తే కనుక దానికి ఖచ్చితంగా వాళ్ళే అని చెప్పక తప్ప. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మార్కెటింగ్ వ్యవస్థ రావడం వల్ల ఇదంతా కూడా మార్కెట్లో ఈ ఆర్ఎంపీ పిఎంపీల కమిషన్ ఇస్తారని చెప్పి అంబులెన్స్ వాళ్ళు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొందరు పొలిటీషియన్స్ కూడా అరే ఖచ్చితంగా ఆర్ఎంపీలకు కమిషన్ ఇస్తారని పెట్టింది. ఆ కమిషన్ తీసుకునే వ్యవస్థ పక్క పెట్టాడు. కానీ మమ్మల్ని నిజంగా ఈరోజు ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసే వాళ్ళు బజార్ని తీసుకొచ్చింది మాత్రం క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పక తప్పదు, మన్నించాలి. ఎందుకంటే మేము నిజంగా కూడా ఈరోజు గ్రామీణ బయటకు వెళ్ళని వాళ్ళము ఈరోజు ఈ మార్కెటింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అరే ఒక పేషెంట్ తీసుకపోతే కమిషన్, ఆ కమిషన్లు ఇస్తారు ఎవరు, తీసుకుంటారు ఎవరు, కానీ బదనాం మాత్రం ఎక్కువ రావడం జరిగింది. అయితే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వచ్చిన టీఎంసీఎస్ మెడికల్ కౌన్సిల్ డాక్టర్స్ మేము ఏమంటామంటే మమ్మల్ని ప్రయోజకులు చేయడానికి ఒక సిలబస్ ఇచ్చిండ్రు. ఇప్పుడు చెప్పాలంటే కనుక కమ్యూనిటీ పారామెడిక్స్ అని ఒక 2 ఇయర్స్ కోర్స్ ఉన్నది.
ఎంపీహెచ్ఏ అని ఉంది, దాని తర్వాత జిహెచ్ఎంసీ అని ఉంది, జనరల్ బీఎస్సీ నర్సింగ్ అన్నది. ఇలా ట్రైనింగ్ చేసే వాళ్ళు కూడా మన దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఇంత ప్రాక్టీస్ చేయగా వాళ్ళు ఉద్యోగాలు రావడం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఈరోజు డిఎంఎల్టీ వాడు కూడా ఒక ల్యాబ్ పెట్టుకున్న ఒక హాస్పిటల్ అంటే వాడు ఎంతో కొంత ఇవ్వాలి. మేమేమంటున్నాం, వాడు కూడా ప్రాక్టీస్ ముందు అంటే నాకు రాందేమో ఒక ఇంజక్షన్ ఒక సెలైన్ పెట్టేస్తే ప్రాక్టీస్ చేయొచ్చు అనే భావన వచ్చింది తప్ప అసలు ప్రాక్టీస్ చేయాలంటే ఇట్లా చేయాలా, అసలు ఏ రకంగా దీన్ని నేర్పాలంటే వాళ్ళ ద్వారా మేము నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, మా సంఘాల ప్రాప్తంగా మాకు ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ ఆపేసింది కదా, ఆ ట్రైనింగ్ ఇంకా కొనసాగించి మాకు ఇంకా నాలెడ్జ్ పెంచండి. నాలెడ్జ్ పెంచితే మేము కూడా ఈ యొక్క ఏదైతే ఈ కమిషన్ బేసిక్ అనేది కూడా మీరు ఇవ్వకండి. ఇప్పుడు మీ దగ్గరికి మేము వచ్చినాం, నేను అటువంటి ఏమి ఎంకరేజ్ చేయ, మీ ఫ్యామిలీకి కానీ పేషెంట్స్ కానీ తక్కువ చేస్తా అంటే మేము ఆనందంగా స్వీకరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా సార్ చెప్పారు, క్లియర్గా చెప్పారు సార్. ప్రాథమిక వైద్యం అనేది క్లియర్గా ఉంటే సిస్టంలో మిగతా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి బేసిక్ ప్రిన్సిపల్ సార్ చెప్పింది అది. అమెరికా లాంటి చోట్లనే 1000కి 2.5 డాక్టర్స్ ఉన్నారు, మన దగ్గర ఇంకా అంత కూడా 1 కూడా లేరు, ఇప్పటిదాకా రావట్లేదు. కానీ మొన్న మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు టీఎస్ఎంసీ డాక్టర్ కానీ ఐఎంఏ డాక్టర్ కానీ ఏమన్నారంటే చాలామంది డాక్టర్స్ వచ్చేసారు, ఇంకా వస్తున్నారు, కాలేజీలు పెరిగినాయి, వాళ్ళందరూ వచ్చేసి ప్రతి పిహెచ్సి కానీ సబ్ సెంటర్ కానీ ఆ పర్టికులర్ ఏరియాస్లో ఒక పిహెచ్సి పెట్టి 24 అవర్స్ డాక్టర్స్ అంటే 3 డాక్టర్లు ఒక పిహెచ్సిలో వర్క్ చేయాలి 3 షిఫ్ట్స్లో. వాళ్ళతో పారామెడిక్స్ మిగతా వాళ్ళందరూ వాళ్ళకి టీం ఉండాలి. ఉంటే ఇది సాధ్యమే, ఆర్ఎంపీ వ్యవస్థ అవసరం లేదు, మేము చేయగలుగుతాము అనేది వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. ఈ విషయం గురించి మీరు క్లియర్గా పిక్చర్ ఇవ్వండి. మీరు ఈరోజు వాళ్ళు చేయగలుగుతారా? సార్ చెప్పారు ఆల్రెడీ, మీరు చెప్పండి మీకున్న వాళ్ళు చేయగలుగుతారా? ఇది గవర్నమెంట్ అలా పూర్తి స్థాయిలో అపాయింట్ చేసి గ్రౌండ్ లెవెల్లో సార్ చెప్పినట్టుగా ఆదిలాబాద్లో కానీ ఇంకా ఖమ్మం జిల్లాలో కానీ మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయగలుగుతారా? చేయించగలిగే స్తోమత గవర్నమెంట్కి ఉందా? టీఎస్ఎంసీ కానీ ఐఎంఏ డాక్టర్లు వీళ్ళందరూ కానీ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఇవి రెండింటికి లేవు, ఐఎంఏ కానీ తర్వాత గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకు అంటే సార్ ఇప్పుడు దరిదాపుగా మనకు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత విష జ్వరాలు వచ్చి ఆదిలాబాదును అల్లకల్లోలం చేస్తున్నప్పుడు ఈ సమస్యలు ఎక్కడ కనబడలేదు. కానీ మేము ఆ బురదలో ఉన్నాం, ఆ వార్డులో ఉన్నాం. మేము వారిని ఇదే క్వశ్చన్ అడిగాం, ఎంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారంటే 70,000 పైచిలకు ఉన్నారన్నారు. ఈ 70,000 పైచిలుకుని మీరు ఎంబీబీఎస్ డాక్టర్లతో 24 అవర్స్ చొప్పున మీరు ఎప్పటికీ రిప్లేస్ చేయగలుగుతారు అనేది క్వశ్చన్ వేసాం. సాధ్యమేనండి, ఇది మేము చేయగలుగుతాము, గవర్నమెంట్ కూడా సహకరిస్తే అనేది వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. సార్ ఇప్పుడు మేము వెళ్ళిన ప్రాంతం చెప్తున్నా, సిర్పూరియు, నార్నూరు, జైనూరు, గుడత్నూరు, భజరత్నూరు, వేల, తాంసీ, తలమడుగు, నెన్నెల, కోటపల్లి, ఇది కీకారణ్యం సార్, దట్టమైనటువంటి అడవి ప్రాంతం. ఇక్కడ గిరిజనులకు జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చిన తర్వాత మేము వెళ్ళి ముందు వాళ్ళకి ప్రాథమిక స్థాయిలో ఉడుకు నీళ్ళు, వేడి నీళ్ళు, వేడి అన్నము, వాళ్ళకు ముందు ప్రాథమికంగా ఆకలి అనేటువంటి దాన్ని, ఆరోగ్యంకి కీలకమైనటువంటి ఆకలి కదా, ఆ ఆకలిలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఈ రోగాలు కానీ ఇవన్నీ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మీ మీద ఒక విమర్శ ఉంది, మీరు తెలిసి తెలవని వైద్యం చేయడంతో వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు, క్షీణించిపోయిన దశలో చేతులు ఎత్తేసి ఎంబీబీఎస్ డాక్టర్లకి గవర్నమెంట్ దగ్గర పంపుతున్నారు. విష జ్వరాలు అనేటివి, విష జ్వరాలు వచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేస్తే వచ్చే రోగాలు కాదు సార్. ఉద్దేశం విష జ్వరాలని కాదు, ఎనీ టైం సార్ చేతులు ఎత్తేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే ఎక్కడన్నా నోటిలో ఒక సంఘటన జరిగితే సార్, ఇప్పుడు పెన్సిలిన్ తయారు చేసిన నాడే దీని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసినటువంటి ప్రపంచం సైంటిస్టులు. కానీ అది ఎంబీబీఎస్ దగ్గర ఇంజక్షన్ ఇచ్చినా టేబుల్ డెత్ అయినటువంటి రోజులు ఉన్నాయి, అది ఆర్ఎంపీ దగ్గర ఇచ్చినా అవుతుంది. కానీ మా ఆర్ఎంపీ దగ్గర ఏదైనా జరిగింది అని అంటే దాన్ని 1000 రెట్లు దాన్ని తప్పుడు ప్రచారం చేస్తారు. న్యాచురల్గానే మీరు అన్క్వాలిఫైడ్ కాబట్టి మీ మీద ఆటోమేటిక్గా వస్తుంది. క్వాలిఫైడ్ చేసినప్పుడు అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంటుంది. ఈ పెన్సిలిన్ ఇంజక్షన్ రాసింది మేము కాదు సార్, పెన్సిలిన్ ఇంజక్షన్ రాసింది వాళ్ళే. అది ఇచ్చేటప్పుడు ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు, అది వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకు మీరు కూడా కొన్ని సొంతంగా ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు, మీ పేరుతో లెటర్ హెడ్స్ కూడా ఉన్నాయి అనేది ఇన్స్పెక్షన్. ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక వైద్యంలో మాకు ఇచ్చిన మూల సూత్రాల్లో 1273 జీవోలో ఇచ్చినటువంటి నామ్స్లో 429 జీవోలో ఇచ్చిన గైడ్ లైన్స్లో మాకు ఇచ్చిన 1000 గంటలు 1 సంవత్సరం శిక్షణలో మాకు ఇచ్చిన శిక్షణ సార్ 180 గంటలు థియరీ ఇచ్చింది సార్, 380 గంటలు క్లినిక్ ట్రైనింగ్ ఇచ్చింది సార్, 100 గంటలు ఫీల్డ్ ఇచ్చింది సార్, 360 దూర విద్య ఇచ్చినారు సార్.
104లో కూడా మాకు శిక్షణ ఇచ్చింది సార్, 108లో కూడా మాకు శిక్షణ ఇచ్చింది సార్. ప్రజల దగ్గర తీసుకెళ్ళి కూడా మాకు శిక్షణ ఇచ్చిండ్రు. ఏ విధంగా మాకు ఇచ్చింది నకిలీ ఎట్లా అవుతుంది సార్? మాకు ఇచ్చింది ఎక్కడ 100 బెడ్ హాస్పిటల్స్, 22 సెంటర్లు మొదలు, తర్వాత 15 సెంటర్లు, మొత్తం 37 సెంటర్లలో ప్రతి బ్యాచ్కి 50 మందిని స్టూడెంట్ కూర్చోబెట్టి కార్డియాలజిస్టు, యూరాలజిస్టు, న్యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, గైనకాలజిస్టు, పెద్ద ప్రొఫెసర్సు, ఆ గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫ్యాకల్టీ వచ్చి మాకు రోజు శిక్షణ ఇచ్చి మాకు టెస్ట్ చేసి పేషెంట్ దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ చేశారు. అంటే మా లోపల ఈ వ్యవస్థ లోపల కొంత బాగు జరుగుతుంది, పేదలకు వైద్యం అందుతుంది, సామాన్యులకు అందుతుంది. దీన్ని మెరుగుపరచాలనే ఉద్దేశం కోసమే ఆ సిలబస్ తయారు చేశారు సార్. మేము కూడా ప్రతిపాదించాం. ఆ రోజు మేము చెప్పాం సార్, మాకు ఐఏఎస్ ఆఫీసర్స్కి, కలెక్టర్స్, పెద్ద అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నిపుణులను చేసి ముందుకు పంపుతారు. మాకున్న పరిజ్ఞానంలో మాకు మా మెలకువలు నేర్పించండి, మాకు సిలబస్ పెట్టండి, మమ్మల్ని డాక్టర్ అని పిలవకుంటే మేమేం బాధపడతలేము. కానీ ఆ సేవ చేసుకునే వైద్యునిగానన్నా మమ్మల్ని బతకనివ్వండి సార్, మేము ఉన్న ఊరిని విడిచిపెట్టి మేము వచ్చినాము కనుక ఇదని. రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ మేము చేతులు ఎత్తేసే పరిస్థితి అంటే ఒక విషయం సార్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోతే ఆయన పరిధిలో ఆయన వైద్యం చేస్తాడు, ఆ పరిధి దాటిన తర్వాత రెఫరల్ చేస్తారు, బయటికి పంపిస్తాడు. ఆయన పంపించేది కార్పొరేట్కి పంపిస్తాడా, గవర్నమెంట్కి పంపిస్తాడా, అది అందరికీ తెలిసిన విషయం. మా ప్రాథమిక స్థాయిలో మేము వైద్యం చేస్తాం. వైద్యం ఎప్పుడు చేస్తాం? వాళ్ళ సజెషన్ మేరకు చేస్తాం, వాళ్ళ స్థితి అది. రెండో విషయం సార్, ఒక పేషెంటు ఒక గ్రామం వదిలి 30 కిలోమీటర్ల దూరం మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఒకరోజు కూలిపోతుంది. కూలి చేసుకుంటే బతకలేని వాళ్ళే మా దగ్గరికి వస్తారు. మేము డబ్బులు అడగం సార్, ముందు మేము వాళ్ళని డబ్బులు అడగం సార్. ఆయన జ్వరంతో ఉంటే ఇంత కాకితో కబురు చేస్తే వాళ్ళ ఇంటికి పోయి చూసి ఫస్ట్ తడిబట్టేసి గుడ్డేసి, మాకు భయం సార్, ఒక ప్రాణం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఓ టాబ్లెట్ వేసి నీళ్లు తాగిపించి, మా సీసాలో ఉన్న నీళ్ళు తాగిపించి, వాళ్ళు తాగే నీళ్ళు సరిగా ఉండేయని వేడి నీళ్ళు తాగిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి కొంచెం జ్వరం తగ్గేదాకా అక్కడే ఉండి వాళ్ళతోటే ఉండి వాళ్ళ ఇంటనే కూర్చొని ఆయనకు తగ్గిన తర్వాత మేము వచ్చి మా గమ్యం చేరుకొని మా పని మిగతా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సార్. రమేష్ సార్, మేము రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ టీఎస్ఎంసీ వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ అవసరమే లేదు, మాకు ఆశా వర్కర్స్ ఉన్నారు మాకు గ్రౌండ్లో, మిగతా రకరకాల టీమ్ ఆఫ్ పారామెడిక్స్ ఉంటారు మాకు. ఆశా వర్కర్ లాంటి వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చేస్తే వీళ్ళు చేసే వైద్యం వాళ్ళే చేయగలుగుతారు అనేది వాళ్ళ వెర్షన్. ఈ ప్లేస్ని వాళ్ళతో రీప్లేస్ చేయొచ్చు కదా అనేది. ఇప్పుడు ఒక అంశం అండి, గవర్నమెంట్ స్టాఫ్ ఉంటుంది, గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు, ప్రైవేట్ ఎంబీబీఎస్ డాక్టర్లు ఎందుకు ఉంటారు? అవును, అన్ని చోట్ల ఉండలేదు, సరిపోదు. ఎఫిషియెంట్గా అందరినీ పెట్టలేనప్పుడే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు వస్తాయి? ఇక్కడ గవర్నమెంట్ ఆశా వర్కర్స్కి వాళ్ళు ఇచ్చే శాలరీ, వాళ్ళకి ఇచ్చే టైమింగ్స్, వాళ్ళు ఎంత టైం ఇస్తారు, చాలా అంశాలు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంది, మనకు వీళ్ళు అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ఆల్రెడీ సగం శిక్షణ పూర్తయింది, వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, ఇది ఒక అంశం. ఈ సిలబస్ ఎవరు తయారు చేశారు? క్వాలిఫైడ్ డాక్టర్స్. క్వాలిఫైడ్ డాక్టర్, జన విజ్ఞాన వేదిక డాక్టర్ బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు అందులో భాగస్వాములు అయి ఉన్నారు. సో అట్లా డాక్టర్స్ ఆధ్వర్యంలోనే తయారు చేయబడిన సిలబస్ ఇదేం బయటకు వచ్చింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్లకు వీళ్ళు ప్రత్యామ్నాయం కాదు, అది అట్లా పోటీ వస్తే అది సరైనది కాదు. వీళ్ళని కమ్యూనిటీ పారామెడిక్స్ అన్నాం, అక్కడ కమ్యూనిటీ పారామెడిక్స్ ఉండాలా, ఆశా వర్కర్లు ఉండాలా, ఇంకోటి ఉండాలా, ఎవరెవరు ఉండాలా, ఎవరికి ఏ ట్రైనింగ్ అందుబాటులో ఉంటుంది అనేది మనకు ఉండే అందుబాటులో. ఇప్పుడు నేను చెప్తాను, ఎట్ ప్రజెంట్ సిస్టంలో కూడా ఇప్పుడున్న ఆశా వర్కర్లు కూడా ఈరోజు ప్రజారోగ్యాన్ని కాపాడడానికి సరిపోరు. భారతదేశ పరిస్థితి వాళ్ళకంత నాలెడ్జ్ ఉందా? వాళ్ళకి నాలెడ్జ్, ఇప్పుడు శిక్షణ ఇస్తామంటున్నారు కదా, మనం అదే అంటున్నాం కదా, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? ఇప్పుడు జనం తక్కువ ఉన్నారా? భారతదేశంలో 140 కోట్ల జనాభాకి ఇప్పుడు వీళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, సరిపోతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మధ్యలో ఇంకొక ఇంపార్టెంట్ డిస్టర్బ్ చేస్తాం. ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ కానీ గవర్నమెంట్ శాలరీ పే చేస్తుంది, డ్యూటీ ప్రకారం టైం వర్క్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళ విషయంలో వీళ్ళకి ట్రైనింగ్ తప్పితే ఏ రకమైన రెమ్యునరేషన్ అట్లాంటివి కూడా ఏం లేవు. దెర్ ఈజ్ నో బర్డెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రియల్లీ. అది కూడా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్. మీరు అన్నట్టు నైట్ టైం కావాలి, లేదా ఇంకో టైం కావాలి, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు డాక్టరు, మందులు, ట్రీట్మెంట్ వీటి వరకే మాట్లాడితే కుదరదు. సో దాన్ని దాటి మనం మాట్లాడాల్సి ఉంటుంది. అది జరగాలి. అది జరగాలంటే ఇప్పుడు ఇది ఒకటి ట్రైనింగ్ ఇవ్వాలి. రెండోది, అసలు ఆర్ఎంపీ పిఎంపీల సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ కానీ ఐఎంఏ కానీ ఏం చేయాలంటే, ఇప్పుడున్న 30 మంది, 30,000, 40,000 వీళ్ళని పక్కన పెడదాం.
రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు తయారు కారా? ఎందుకు వస్తారు? అక్కడ ఫెసిలిటీ క్వాలిఫైడ్ ఫెసిలిటీ వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నారు. అక్కడ నువ్వు అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మీరు డిసిషన్ తీసుకొని మీ హాస్పిటల్స్లో ఆల్రెడీ క్వాలిఫైడ్ అయ్యుండి ట్రైనింగ్ అయ్యుండి అది పారామెడికా ఇంకో పేరుతో ఉన్న వాళ్ళని మాత్రమే మీరు అపాయింట్ చేసుకోవాలా. వాళ్ళని కాకుండా మీరు ఎవరినో అక్కడ భారతదేశం అన్ఎంప్లాయ్మెంట్ సమస్యతో ఉంది, చాలా పెద్ద ఎత్తున ఉంది, ఎవరు దీన్ని తీర్చలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ సమస్య ఉంది, ప్రతిరోజు గొడవ అదే జరుగుతుంది. అందులో తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల గురించి, సో కొలువుల గురించి వచ్చింది. ఈ సమస్య ఉన్నప్పుడు ఆయనను తీసుకొస్తారు మీరు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీ దగ్గర వర్క్ చేయించుకుంటారు. ఆయన నేర్పే బయటికి పోయినాక ఈయన అది తప్ప వేరే ఏం చేస్తాడు? ఈ నిరుద్యోగి ఎటు పోవాలి? ఈ నిరుద్యోగిని మీరు సమాజం మీదకి వదిలి మీరు ఏం చేస్తున్నారు? ఇవి చాలా రకాల అంశాలండి. కేవలము చికిత్స లేదా మందు దీనికి మాత్రమే ప్రిస్క్రిప్షన్ మాత్రమే పరిమితమైపోలేదు ఈ అంశం. కాబట్టి ఈ అంశాన్ని డిస్కస్ చేయాల్సింది డాక్టర్లు, ఆర్ఎంపీలు, పిఎంపీలే కాదు. ఎందుకని ఆ 14 మంది కమిటీలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్, ఐఎంఏ రిప్రజెంటేటివ్, మెడికల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్తో పాటు మమ్మల్ని ఎందుకు పెట్టింది గవర్నమెంటు? అంటే ఈ సోషల్ ఇష్యూస్ కూడా అందులో ఉన్నాయి, సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలు కూడా మేము మాట్లాడాలి, మా ఎక్స్పర్టైజ్ అందులో ఉన్నదాన్ని కూడా వాడుకోవాలనే కదా మమ్మల్ని ఆ కమిటీలో తీసుకున్నాం. బట్ రీసెంట్ ఇన్స్పెక్షన్ సందర్భంగా ఆ రోజు కమిటీలో ఎస్ఎంసీ వాళ్ళు మెంబర్స్గా ఉండే ఈ కరిక్యులము, ఈ మాడ్యూల్స్, ఈ ట్రైనింగ్ అంతా చేసిండ్రు. ఇవాళ అదే క్వాలిఫైడ్ డాక్టర్లు అదే ఎస్ఎంసీ తరపున ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ఆనాడు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్లు వ్యక్తులు వేరు కావచ్చు, కానీ ఒక సిస్టమ్, ఒక బాడీ. ఈరోజు అదే బాడీ మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి మీకు క్వాలిఫైడ్ కాదంటే దీన్ని గవర్నమెంట్ నోటీస్. 2 అంశాలండి. గవర్నమెంట్ ఒక పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత టిఎస్ఎంసీ కానీ ఇంప్లిమెంటింగ్ తయారు చేసే బాడీ, కాబట్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే రాజశేఖర రెడ్డి ఏదైనా తీసుకున్నారు. విజిలెన్స్ 2009లో ట్రైనింగ్ అయింది. 2009లో ట్రైనింగ్ అయిన తర్వాత మనము 2017 వరకు కూడా ఎవరు దీని మీద అభ్యంతరం ఏం చెప్పలే. మెడికల్ కౌన్సిల్ కానీ ఐఎంఏ కానీ ఎవరు మాట్లాడలే కదా. 2017లో మళ్ళా తర్వాత మన గవర్నమెంట్ వచ్చి ఇంకొక జీవో తెచ్చిన తర్వాత దాని మీద అది చర్చ జరిగింది, కానీ అప్పటిదాకా రాలేదు కదా. అంటే గవర్నమెంట్ ఒక సరైన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగా వెళ్తుంది. ఆ నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం అట్లా తీసుకొని దాని అవసరాలు గుర్తించి తీసుకోవాలి. ఇప్పుడు కూడా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అంతకుముందు ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కదా, తమ అనేక హామీలు నెరవేరుస్తున్నారు. ఇమ్మీడియట్గా రాగానే అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీ టికెట్, ఫ్రీ బస్ ట్రావెల్కి అలో చేస్తారు. సో అట్లా మేనిఫెస్టోలో ఉన్నాయి, ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. దీన్ని కూడా అమలు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించాల్సిన అవసరం. నా అభిప్రాయం అయితే అసలు ఈ 30,000 కాదండి, లక్షల మంది జనాన్ని తయారు చేయాలి, కోట్ల మంది జనానికి ట్రైనింగ్ ఇవ్వాలా. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలకు కూడా ఫస్ట్ ఎయిడ్ గురించి కానీ హెల్త్ గురించి కానీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. అసలు సైన్స్ ఏం నేర్చుకుంటారండి పిల్లలు? నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవడం రావాలి, నేను రాకెట్ సైన్స్ నేర్చుకుని రేపొద్దున అందరు రాకెట్ సైంటిస్టులు అవుతారా? అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. కాబట్టి మన నిత్య జీవితంలో సైన్స్ని అన్వయించడం అంటే హెల్త్కి సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా చెప్పాల్సినవి. సో చాలా అంశాలు మనం దీని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అవన్నిటితో పాటు ఇక్కడ ఇప్పుడున్న ప్రాబ్లం ఇది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ ఇస్తే శిక్షణ అయిన తర్వాత క్వాలిఫైడే కదా. సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత క్వాలిఫైడ్ అంటే క్వాలిఫైడ్ అంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అని కాదు కదా, పారామెడిక్ క్వాలిఫైడ్, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి క్వాలిఫైడ్. అది రెండోది. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మా ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంతమంది వస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతాం, సఫిషియెంట్ అయిపోతుంది. కాదండి, అలా ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటే మాత్రం ప్రజారోగ్య వ్యవస్థకు అది దెబ్బ తగిలే ఆలోచన తప్ప మంచి ఆలోచన కాదు. కేవలం ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా కేవలం ఆశా వర్కర్లు మాత్రమే ప్రజారోగ్యాన్ని కాపాడినట్టు ప్రపంచంలో ఏ దేశ చరిత్రలో అది లేదు. వైద్య విద్య కార్పొరేట్ అయింది, వ్యాపారమయమైంది. ఈ వ్యాపారమయమైన సమాజంలో మొత్తం వైద్యమే వ్యాపారమయమైంది. వ్యాపారమయమైన సమాజంలో ఎథిక్స్ మీరు ఎలా కాపాడతారు? మెడికల్ ఎథిక్స్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆర్ఎంపీలు వాళ్ళ ఎథిక్స్ మాట్లాడాలి. వాళ్ళ శిక్షణ పరిధి దాటి ఏదైతే శిక్షణ ఇచ్చారో ఆ పరిధి దాటితే కఠినంగా శిక్షించాలి. అదే ఎథిక్స్ అందరికీ ఉంటాయి కదా.
అందరికీ ఉంటుంది కదా, మీదేం వ్యాపారం అవుతుంది, ఇంకోటి అవుతుంది కాకూడదు కదా. ప్రతి ఒక్కరికి ఎథిక్స్ ఉండాలి. అవి ఖచ్చితంగా పాటిస్తున్నారో లేదో చూడాలి. ఇప్పుడు ఓకే, టీఎస్ఎంసీ వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి ఇవన్నీ దొరికినాయి, వాస్తవమే దొరికినాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. అలాంటి వాళ్ళు ఏది చేసినా నేను వీళ్ళకు కూడా హెచ్చరిక ఇవ్వాలి. ఈ సంఘాలన్నిటికి కూడా మీ సభ్యులు ఎవరైనా సరే ఇట్లా దాటితే, చట్టం ఉల్లంఘిస్తే మీకు ఈ శిక్ష ఉంటుంది, మీరు వాటిని సపోర్ట్ చేయవద్దని వీళ్ళకి ఇవ్వాలి. అదే సందర్భంలో ఐఎంఏ లాంటి, టీఎస్ఎంసీ లాంటి వాళ్ళు కూడా మీరు పోయి నర్సింగ్ హోమ్స్ మీద దాడి చేయండి, కార్పొరేట్ హాస్పిటల్ మీద దాడి చేయండి, ఎన్ని చట్ట ఉల్లంఘనలు దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి కదా, ఎన్ని దొరుకుతాయి, అక్కడ కూడా 1000-2000 దొరకవచ్చు. వాటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మొత్తం ప్రభుత్వ కంట్రోల్లో ఉంటూ వస్తుంది. ప్రైవేటైజ్ అయినప్పుడు, కార్పొరేటైజ్ అయినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం సమాజానికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. అవి చర్చించకుండా కేవలం ఒక్కళ్ళని మాత్రమే, నా అభిప్రాయం ఏంటంటే ఒక్కళ్ళు మాత్రమే ఎందుకు టార్గెట్గా చూపెడుతున్నారు? ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు ఈరోజు మనం అంటున్నాం. వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ ఆ టైంలో వచ్చింది, అడావుడికి వచ్చింది, ఇచ్చారు. వ్యాక్సిన్తో ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్తో గుండె జబ్బులు వస్తున్నాయి, డాక్టర్లు కూడా మాట్లాడుతున్నారు కదా. అప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? దాన్ని మాఫియా అంటామా? దాన్ని ఏమంటాం? ఆ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కాపాడిన ఒక విధానం అంటామా? అంటే ఎన్ని రకాలుగా మాట్లాడుకోవాలి, మనం ఎన్ని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఉత్తగానే జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, డాక్టర్ బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు కానీ, గేయానంద్ లాంటి వాళ్ళు కానీ, ఇంకా అనేక మంది డాక్టర్లు ఎందుకు ఈ ట్రైనింగ్లో పాల్గొన్నారు? ఎందుకు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు? ఒక ప్రజల గురించి ఆలోచించి ఒక సైంటిఫిక్ సంస్థలు, రేషనల్ సంస్థలు ఎందుకు ఉంటుంది? వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాయి? ఎందుకు వీళ్ళ మీద ప్రేమ? మాకు ఏ వర్గం మీద ప్రేమ లేదు, ప్రత్యేకమైన ప్రేమ అసలు వీళ్ళ మీద లేదు, వాళ్ళ మీద ఉండదు. ఏ డాక్టర్ల మీద అయినా ఎవరైనా సమాజంలో భాగస్వామి అయినప్పుడు సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో వాళ్ళని తయారు చేయాలనేంతవరకే ఉంటుంది. అంతవరకు ట్రైనింగ్ ఇచ్చాలా, నిబంధనలు పెట్టాలా, నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చేయాలి. ఇక్కడ సమస్య ఏంది? ఆ సర్టిఫికెట్ వీళ్ళకి ఇవ్వలేదు. అది ఇచ్చి నువ్వు ఈ నిబంధన కట్టుబడి పారామెడికల్ బోర్డులో ఇగో మానిటరింగ్ సిస్టమ్ మీకు పెడతాం, ఈ సిస్టమ్ దాటి మీరు ఎవరు దాటినా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఎట్లా బ్లేమ్ చేస్తాం? చట్టాన్ని బ్లేమ్ చేయలేం కదా. హత్య చేస్తే చట్ట ప్రకారం నేరం. ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయని ఆ చట్టాన్ని నేరం అంటామా, లేకపోతే మొత్తం సమాజాన్ని తప్పు పడతామా? కాబట్టి చట్టం చేయాలా, ఆ చట్ట ఉల్లంఘనలు జరగకుండా దానికి సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ నిరంతరం ఉండాలా, వాళ్ళని నిరంతరం మానిటర్ చేస్తుండాలి ప్రతి ఒక్కళ్ళు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉండాలి ప్రతి దగ్గర. అంతే కదా, ఎక్కడైనా అదే జరగాలి కదా. ఏ సిస్టమ్ అయినా ఆ విధంగానే ఉండాలి కదా. కాబట్టి ఒక సైంటిఫిక్ ట్రైనింగ్, నేను ఒక హేతుబద్ధ ఆలోచన కలిగిన వ్యక్తిగా ఏ ట్రైనింగ్ పడితే ఆ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పాను. సైంటిఫిక్ ట్రైనింగ్ ఇవ్వాలా, దానికి తగ్గట్టు అది ఎగ్జామ్ పెట్టాలా, వాళ్ళకి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలా, ఆ సర్టిఫికెట్ ప్రకారము వాళ్ళకి ఆ నిబంధనల ప్రకారం పాటిస్తున్నారా లేదా నిరంతరం మానిటరింగ్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమ్ జరగాలి. సార్ ఇందా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇనిషియేటివ్ జరిగింది అంతే. మీరు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నిర్వహించిన ప్రోగ్రామ్కి ఆయన ఇన్వైట్ చేసి మమ్మల్ని రికగ్నైజ్ చేసి మాకు ట్రైనింగ్ అని అప్పుడు అడిగారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ సీఎం అయిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మేనిఫెస్టో. ఇన్ని జరిగిన తర్వాత ఈరోజు ఇన్స్పెక్షన్స్లో మీ మీద మీరు ఇందాక ఆవేదనతో చెప్పారు, మమ్మల్ని మాఫియా అంటున్నారు, మేము సేవ చేయడానికి పోతే మాకు పైసలు రాకపోయినా పర్లే కానీ మమ్మల్ని అవమానపరచొద్దన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు మద్దతు పలికినాయి, మీకు మేనిఫెస్టోలు పెట్టినాయి, వాళ్ళని మీరు అప్రోచ్ అయినరా, వాళ్ళు మీకు సంఘీభావం తెలపడానికి ముందుకు వచ్చినరా? ఇప్పుడు ఈ ఇష్యూని ఇదే మేనిఫెస్టోలు పెట్టిన కాంగ్రెసే ప్రభుత్వంలో ఉన్నది కనుక వాళ్ళు నోటీస్ తీసుకెళ్ళినరా? ఒక మంత్రిని కలవడమో, ముఖ్యమంత్రిని కలవడమో? మంచి ప్రశ్న అడిగారు సార్. వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాల పోరాటం ఉంటే మా ఉద్యమానికి 30 సంవత్సరాల చరిత్ర ఉంది సార్. మా పైన మేము ఉన్నటువంటి పరిస్థితి నుంచి మేము పేదవాళ్ళను కాపాడుకోవాలంటే మేము చైతన్యవంతులు కావాలి. దీన్ని మార్గాన్ని అన్వేషిస్తున్న క్రమంలో మేము సంఘాలు పెట్టేదో ఈ మిగతా సంఘాలలాగా మేము చేయలే. మేము ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తులం. వైద్యుడు లేని చోట ప్రజా వైద్యుడు లాంటి నార్మన్ బేతన్ చైనాలో పెద్ద దేశంలో పెద్ద దేశం ఎక్కువ జనాభా ఉన్న దేశంలో అందరికి వైద్యం అందాలంటే ఎట్లయితే బేర్ ఫుడ్ డాక్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇది చేసిండ్రో అట్లనే మన దగ్గర ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలి. ఇది దేశంలో నెంబర్ 1 కావాలని చెప్పి మేము ఉద్యమాలు చేసినాం సార్. ఇప్పుడు ఐఎంఏకి కానీ టీఎస్ఎంసీకి కానీ ఇప్పుడున్న కండిషన్స్లో మీరు ఏం అప్పీల్ చేస్తారు? మీరు మాకు గురువులే అండి. మాకు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ ప్రకారం మాకు ఇంకా మిగిలిన వాళ్ళకు ట్రైనింగ్ పూర్తి చేసి మాకు ఏదో గుర్తింపు పత్రం ఇచ్చేసేసి మా పని మేము చేసుకుంటాం ప్రథమ చికిత్స అని మేము కోరుకుంటున్నాం.
రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని మేము మీకు మాకు పోలికం లేదు సార్. మీరు ఎప్పటికీ మా గురువులే. కొత్తగా కూడా తయారు కావడానికి గురువులు మీ ఆర్ఎంపీలు తయారు కావడానికి ఆపాలంటే మీరే ఆపొచ్చు. ఎందుకంటే మీ దగ్గర క్వాలిఫైడ్ పారామెడిక్స్ చేసిన వాళ్ళకే, జిఎన్ఎంఓ ఏఎన్ఎంఓ చేసిన వాళ్ళకి మీరు కాంపౌండర్లకు పెట్టుకోండి. అలా కాకుండా ఎవరు వస్తే వాళ్ళకు తక్కువ సార్లు వస్తుంది, ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టుకొని తయారు చేస్తే వాడు 5 సంవత్సరాలు మీ దగ్గర చేసిన తర్వాత ఆర్ఎంపీ తయారు కాకుండా నీకేమవుతాడు సార్? వాడు భవిష్యత్తు ఉంటుంది కదా సార్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి ఏమైనా అప్పీల్ చేస్తారు వాళ్ళు? దాడులను ఇమీడియట్లీగా ఆపేసేసి నిజంగా వాడు ఆర్ఎంపీనే ప్రథమ చికిత్స కాకుండా వేరే ఏదైనా చేస్తున్నాడా అన్నది మీరు గమనించండి, మా మద్దతు తీసుకోండి. మేము మీకు సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గవర్నమెంట్కి ఏం అప్పీల్ చేస్తారు సార్? మొన్న రమేష్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మా కమిటీ అంతా కలిసి మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసాం సార్. కలిసిన తర్వాత మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఎంతమందికి అయితే 1000 గంటల శిక్షణ 1 సంవత్సరం ఇచ్చి పరీక్షలు నిర్వహించకుండా పెండింగ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి మేము అప్పీల్ చేసాం సార్. అదేవిధంగా మధ్యలో ట్రైనింగ్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండర్ ఏజ్ పేరు మీద అప్పుడు ఏం చేశారు సార్, 25 సంవత్సరాల వయసు లేదని చెప్పి 2008లో 2009లో మేము అప్లికేషన్ చేసుకున్నప్పుడు వీళ్ళకి 25 సంవత్సరాలు లేవని చెప్పి నిలిపివేశారు. మేము డీడీలు కట్టినాం కనుక వాళ్ళందరికీ కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పినాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిఫోర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 6 మాసాలు 1273 జీవో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రీవియస్ గవర్నమెంట్లు ఇచ్చిన దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు కనుక దయచేసి మీరు తప్పకుండా దీని శిక్షణను మొదలుపెట్టి మాకు ఇచ్చేయండి సార్. ఇప్పుడు ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి కదా, అంటే మాకు సర్టిఫికేట్ లేకనే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. మేము వాళ్ళకి పోటీ కాదు, వాళ్ళకి సంబంధం లేదు. మేము పారామెడికల్ బోర్డు కింద వస్తాం కనుక ఇవాళ వర్షాలు వస్తున్నాయి, వరదలు వస్తాయి, రేపు పొద్దుగాలు ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లం ఉంటాయి సార్. మీరు మాకు భయాందోళనకు గురి అవుతున్నారు, వాళ్ళు మూసేసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కేసు పోవాలి, జైలు పోవాలంటే మేము చేసే సేవ మాకు ఇట్లెందుకని బాధపడుతున్నారు సార్ అంటే ఇమ్మీడియట్లీ కోదండరామ్ గారు, రమేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అన్ని విషయాలు మంత్రి గారికి చెప్పారు. వారు ఏమన్నారంటే నేను మా అధికారులతో అందరితో చర్చించి డిస్కషన్ చేసి 15 రోజులలో ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి తప్పకుండా జీవో ఇచ్చి మీకు బడ్జెట్ కేటాయించి మీ శిక్షణ తరగతులు మీకు మాట ఇచ్చిన దాని ప్రకారం ఇది చేస్తాం, మీరు ఆందోళన చెందకండి అని మాత్రం మాకు మొన్న హామీ ఇవ్వడం జరిగింది సార్. సో అప్పటిదాకా కూడా టీఎస్ఎంసీ ఇన్స్పెక్షన్ చేయకుండా ఉంటే కొంచెం మీకు మానసికంగా రిలీఫ్ సార్. ఇప్పుడు దాడులు అయితే ఇమీడియట్లీ నిలిపివేయించండి సార్. తర్వాత పెట్టిన కేసులను కూడా మీరు ఇది చేయండి అంటే మేము కూడా సీఎం తోటి మాట్లాడి డిస్కషన్ చేసి ఇవి కాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు ఎక్సిడెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సార్. ఒక రకంగా గవర్నమెంట్ సిస్టమ్ కరెక్టే ఫంక్షన్ అయితే పిఎంపీ ఆర్ఎంపీని ఎత్తుక్కొని ప్రజలు రావాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి వస్తే సంతోషమే, అందరికీ సంతోషపడతాం. అదొకటి. ఇంకోటి మనం అనుకుంది రేపు పొద్దున ఇప్పుడు టీఎస్ఎంసీ ఐఎంఏ లాంటి కేంద్రీకరించాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ల హాస్పిటల్స్ ఎవరైనా సరే ఎవరు క్వాలిఫైడ్ కాని వాళ్ళని ఎవరిని వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకోకూడదు. వాళ్ళని పెట్టుకొని వాళ్ళని తయారు చేసి రేపు పొద్దున అన్ఎంప్లాయీస్గా మీరు రోడ్డు మీదకి పంపిస్తే వాళ్ళు ఖచ్చితంగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ పని చేసి ఇంకా కొత్త పనికి ఏం పోతారు? కాబట్టి మీరు ముందు కాన్సన్ట్రేషన్ అక్కడ జరగాలి, నియంత్రణ నివారణ జరగాలంటే ముందు అక్కడ చేయండి. సో డాక్టర్స్ అసోసియేషన్స్ కేంద్రీకరణ అక్కడ జరగాల. ప్రతి డాక్టర్కి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, ప్రతి డాక్టర్కి ఆ విధంగా చెప్పండి, ఇట్లా వాళ్ళు భవిష్యత్తులో రాకుండా చూడండి అని. రెండోది, ఆ ఇబ్బంది ప్రజలు పడకుండా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఫైనల్గా మాట్లాడండి, ఫైనల్ కంక్లూషన్. అప్పటి రాజశేఖర రెడ్డి గారి గురించి, తర్వాత కేసీఆర్ గారితో, తర్వాత ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిర్రో మా అంశము, ఆ అంశాన్ని తక్షణమే మాకు న్యాయం జరిగేటట్టు ఇప్పుడు ఉన్న 34,000 మంది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు అందరికీ ఒకటేసారి శిక్షణ ఇచ్చి తరగతులు స్టార్ట్ చేసి ఒక ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా కొందరు అండర్ ఏజ్ తోటి ఆ రోజు నాడు ఏదైతే 25 సంవత్సరాలు లేని వాళ్ళు కూడా డీడీ కట్టి ఉన్నారు, వాళ్ళను కూడా తక్షణం, అప్పుడు 25 ఉన్నారు అంటే ఇప్పుడు 35 అయ్యారు 10 సంవత్సరాల తర్వాత, వాళ్ళను కూడా ఎంతమంది అయితే అప్లై చేసారో వాళ్ళకు కూడా శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలని, మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే టీఎస్ఎంసీ వాళ్ళు దాడులు చేసినారో ఆ దాడులను తక్షణం మేము గురువులుగానే భావిస్తున్నాం, మేము ఎప్పటికీ మీ శిష్యులమే, ఖచ్చితంగా మీరు ఏ అద్దైతే గీస్తారో ఆ అద్దు వరకే మా ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు మేము అందరం సేవలు మారుమూల పట్టణ గ్రామీణ మురికివాడ తాండాలలో మేము చేస్తున్నాం. కాబట్టి మాకు తక్షణం మీ దాడులను ఆపి ఇప్పటి వరకు ఏదైతే దాడులు జరిగినాయో
ఆ దాడులు ఏదైతే ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేసిరో ఆ కేసులను కూడా తక్షణం మాఫీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మీ ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నాం సార్. దిశ టీవీ వాళ్ళు ఈ కార్యక్రమం చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్తానని మేము ఈ రకంగా తెలియజేస్తూ సెలవు. మోహన్ గారు, ఈరోజు దిశ టీవీ ఏదైతే ఇంటర్వ్యూ నియమించిందో ఒక అప్పీల్ చేయదలుచుకుని ఏంటి సార్ అంటే, యాక్చువల్గా టీఎస్ఎంసీ వాళ్ళు ఐఎంఏ వాళ్ళు కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో 100%లో 80% మంది ఎడ్యుకేటెడ్ ఉన్నాడు విత్ ఎవిడెన్స్ మా ఉన్నది. 10th క్లాస్ తగ్గకుండా ఒక 20% మాత్రమే, అది కూడా పాత వాళ్ళు, అంటే మినిమం 40, 50, 60 ఇయర్స్ వాళ్ళు. మేము ఆ ఎడ్యుకేషన్ చూపెడతాం. యాక్చువల్గా మీరు మాకు ఎట్లా పేరు పెడుతున్నారంటే వీళ్ళకి ఎడ్యుకేటెడ్ లేదంటారు. ఈరోజు ఆశా వర్కర్కి అసలు ఎడ్యుకేటెడ్ లేదని ఆశా వర్కర్గా వాళ్ళు గుర్తిస్తామంటారు. దాన్ని మేము ఎలా తప్పుపడుతున్నామంటే, మాకు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ మినిమం 10th క్లాస్ నుంచి పడితే ఈవెన్ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ దాకా ఉన్నారు. మీరు చార్ట్అవుట్ చేయండి ప్రతి జిల్లాలో మా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారని మీరు లిస్ట్ తీసుకోండి. లిస్టు తీసుకున్నాకనే ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఒక 50% మంది ట్రైన్ అయి ఉన్నారు, పారామెడికల్ ట్రైన్. ఆ ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మినిమం మా యొక్క ఏదైతే ఈ ఎడ్యుకేషన్ మీద దెబ్బ కొడుతుంది కాబట్టి మేము 80% 7th క్లాస్ అంటే ఒప్పుకునేది లేదు. మినిమం 10th క్లాస్లో 20% వదిలేసి ఆ ఎడ్యుకేషన్ మీద దెబ్బ కొడుతుంది కాబట్టి దయచేసి అలాంటిది కాకుండా ఈ ట్రైనింగ్ని అతి త్వరలో గవర్నమెంట్తో ఇప్పిస్తూ, మీరు ఏదైతే దాడులు చేస్తున్నారో దాన్ని మీరు నిర్ణయించుకుని అసలు ఎవరు చేస్తున్నారు దాని మీద మీ నిర్ణయం ఏదైనా ఉంటే మా సంఘాలు కూడా మీకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. దిశ టీవీ మా సమస్యను, ప్రజా సమస్యను, గ్రామీణ వైద్యుల సమస్యను వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసినటువంటి యాజమాన్యానికి, టీంకు, అందరికీ కూడా మా గ్రామీణ వైద్యుల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఆ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులను రేపు సుందరయ్య విజ్ఞాన భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం పెట్టి నిపుణులైనటువంటి, అంటే సమాజహితం కోరినటువంటి కోదండరామ్ గారిని, బ్రహ్మారెడ్డి గారిని, రమేష్ గారిని పిలిచి, మీరు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ పరిధిలో వైద్యం చేయండి, మీరందరూ కూడా మనకు ఒక విశ్వాసం ఉంది, మనం సేవ చేస్తున్నాం కనుక తప్పకుండా మనకు గుర్తింపు వస్తుందనే నమ్మకాన్ని తెలియజేయడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ వైద్యులందరి ప్రతి ఒక్కరి తరఫున మీ దిశ టీవీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అనుభవమా అర్హత అనే ఈ 2 అంశాలలో అటు మెడికల్ కౌన్సిల్ ఐఎంఏ వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఒకలాగా ఉన్నా, ఇటు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీల ఆర్గ్యుమెంట్ మరోలా ఉన్నా, చివరికి ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వానిది. అంతిమంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి, ప్రజల ఆరోగ్యానికి. సో అన్ని వైపులా బాధ్యతలు ఉన్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అర్ధాంతరంగా ఆగిపోవడం, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాబోయే ముందు ఇచ్చినటువంటి పార్టీల హామీలని గాడిలో పెట్టడం అనేది ఇవాళ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి వాళ్ళ నైతిక బాధ్యత కనుక ఇది ఒక సామాజిక అంశంగా పరిగణించి ప్రభుత్వం ఎంత తొందరగా సొల్యూషన్ కనుక్కోగలిగితే మారుతున్న పరిస్థితులలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఇవాళ అటు వైద్యుల నుంచి కోలుకునే ఐఎంఏ, టీఎస్ఎంసీ వాళ్ళ దగ్గర నుంచి కానీ, ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తున్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపీలు చెప్తున్నటువంటిది కూడా ఇద్దరు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న వాళ్ళే కనుక ఇద్దరి తరపున సంధానకర్తగా ప్రభుత్వం దీనికి ఒక ముగింపు ఎంత తొందరగా పలకగలిగితే వైషమ్యాలు, వైరుధ్యాలు తగ్గిపోయి ప్రజలకు అంత మేలు జరుగుతుందనేదే అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చర్చవాదిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.